కాబట్టి మనల్ని అందరినీ సజీవ లేఖలు ఉంచారు. ఇదే మనకు రుజువు. ఈవేళ మనం సజీవ లేఖలు ఉన్నామంటే ప్రభు మన పట్ల కృప చూపిస్తున్నారని అర్థం. రెండోది, మనం దేవుని సన్నిధికి రాగలిగామంటే దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తున్నారని అర్థం. ఈరోజు ఎంతోమంది సజీవులుగా లేరు. రాత్రి ఒక సేవకురాలు రాత్రి బ్రతికే ఉంది, ఉదయానికేమో మరణించిందని నాకు ఫోన్ వచ్చింది రాజమండ్రి నుంచి. వాళ్ళ అబ్బాయి సేవ చేస్తున్నారు, కొత్తగా సంఘాన్ని కట్టుకుని మందిరాన్ని కట్టుకున్నాడు. ఆవిడ కూడా సేవ చేస్తుంది. రాత్రి బాగానే ఉంది, ఉదయానికి నిద్రించిందని వార్త వచ్చింది. మరి రాత్రి మన బాగుండి ఇప్పుడు కూడా మన బాగున్నట్టు దాని అర్థం ఏంటి? దేవుని కృప. ఎంతోమంది మందిరం రావాలనుకుంటున్నారు, సంఘం రావాలనుకుంటున్నారు, కానీ వచ్చినప్పుడు ఏ ఆటంకాలు, ఇంట్లో ఫైటింగ్లో, లేకపోతే చేపలు తెచ్చుకోవడమో, లేకపోతే ఏదైనా బిర్యానీలు చేసుకోవడం వల్ల, లేదంటే ఏదైనా కడుపు నొప్పి రావడమో, అప్పుడే మోసం సావటమో చెప్పలేం కదా. దుష్టుడు ఏ రకంగా దాడి చేస్తాడో తెలియదు. అలాగే ఆటంకపడి వద్దాం అనుకున్నాము, వచ్చేటప్పుడే ఇంట్లో జరిగింది. వచ్చేటప్పుడే నాకు ఇలా చుట్టాలు అప్పుడు వచ్చారు. ఇలాగ ఆటంకాలు వచ్చిన పాప ఎంతోమంది రావాలని వాళ్ళకి, కానీ అవకాశం లేదు. అలాగే ఎంతమందో బాధపడుతున్నారు. మనమైతే సజీవులుగా ఉన్నాం. దేవునికి వందనాలు. దేవుని సన్నిధి రాగలిగా సమయానికి దేవుడికి వందనాలు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుగాక. ఆమేన్. ఓకే ప్రియులారా, నేను గత క్లాస్కి మళ్ళీ నేను ఒకసారి రివ్యూ చేస్తున్నాను. మనం ఆది మానవు నుండి నేటి మానవు వరకు అన్న సబ్జెక్ట్లో భక్తుల యొక్క క్రమాల్ని, వరుస క్రమాల్ని పరిచయాలు చేస్తున్నాం. మనం పరిచయాలు చూస్తున్నాం, ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటున్నాం. దేవుడు ఎవరి తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరి తర్వాత ఎవరు నియమించాడు, ఆది మానవుడు మొదలుకొని నేటి వరకు ఎవరి తర్వాత ఎవరు, చరిత్ర దేని తర్వాత ఏం జరిగింది, ఈ వరుస క్రమాన్ని మనం చూస్తున్నాం. ఇది మన సబ్జెక్టు. కాబట్టి ఇంతవరకు ఆదాము నుంచి అబ్రాం వరకు కూడా ఎవరి తర్వాత ఎవరు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది అన్న సంఘటనలు కూడా చూడడం జరిగింది గత వారం వరకు. ఓకే ప్రియులారు, ఈరోజు మనం అబ్రాం తర్వాత ఎవరిని చూడాలి? ఆయన కుమారుడు ఏంటంటే ఇస్సాకుని దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రాంకి 8 మంది పిల్లలు ఉన్నారు, కానీ అందరినీ ఎన్నుకోలేదు దేవుడు. ఒక ఇస్సాకుని మాత్రం ఎన్నుకున్నాడు, వాగ్దాన పుత్రుడు. ఆయనతో స్టోరీ జరిగించాడు. తర్వాత ఇప్పుడు ఆయన స్టోరీని ఈరోజు మనం చూస్తాం, ఆయన చరిత్రని ధ్యానం చేస్తాం. అందులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏముంటాయి మనం నేర్చుకుంటాం. నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవాలక్కర్లేదు, అనుకుంటే నేర్చుకోకపోయినా ఏం పర్వాలేదు, దేవుడి ఇబ్బంది ఏం పెట్టడం మనల్ని. కానీ నేర్చుకోవాల్సిన విషయాలు ఏమని గమనించాలి. ఓకే అండి. ఇప్పుడు నేను ఇస్సాకు గురించి ధ్యానం చేసే ముందు మీరు ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. అబ్రాముని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ధ్యానం చేస్తాం బైబిల్లో? ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనం మొదలుకొని 25వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చనిపోయినట్టుగా మనకి మీకు చూపించాను. ఇంచుమించు 11వ వచనం వరకు, ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనం వరకు కూడా ఆయన సమాధి కార్యక్రమంతో అయిపోద్ది అబ్రాం స్టోరీ. ఇక ఇస్సాకు స్టోరీ ఎక్కడ మొదలవుతుంది? ఇప్పుడు మన బైబిల్లో చూడాలి ఆదికాండంలో మీకు. ఎందుకంటే ఆదికాండంలో మొత్తం 23 తరాలు ఉంటాయి. క్రమంగా 23 తరాలు మనం చూసేటప్పుడు అబ్రాం 20వ తరం వాడు, ఇస్సాకు 21వ తరం వాడు. ఇంకా ఆదికాండంలో 2 తరాలు ఉన్నాయి మనకి. నెక్స్ట్ యాకోబు, యోసేపు. దాంతో ఆదికాండం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు 21వ తరం వాడు అయినటువంటి అబ్రాం కుమారుడు అయిన ఇస్సాకుని చూసే ముందు ఒకసారి అబ్రాను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనం నుంచి 25వ అధ్యాయం 11వ వచనం వరకు ఆయన సమాధి కార్యక్రమంతో ముగింపు అవుతుంది. అయితే మీరు బైబిల్ చదివేటప్పుడు ఒకరి తర్వాత ఇంకొకరి గురించి రాయరు, మనం ప్రసంగం చేసుకున్నట్టుగా. బైబిల్ ఎలాగుంటుంది? ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, రావు గారు ఉంటారు, అష్టమ్ గారు ఉంటారు, పెద్దబాబు సామ్యులు ఉంటారు, చిన్నబాబు మోజేస్ ఉంటారు, పెళ్ళి అయితే కోడలు కూడా ఉంటారు. అంటే కుటుంబ కథ కంటిన్యూ అవుతుంటుంది. తర్వాత వాళ్ళ తండ్రి గారు కూడా ఉండొచ్చు బహుశా పిల్లలు చిన్నప్పుడు ఎప్పుడైనా. తర్వాత ఏమవుతుందంటే కోడలు వచ్చి వాళ్ళకి మళ్ళీ మనవాళ్ళు మనవరాలు పుట్టేటప్పుడు ఏమవుతుంది? తాతగారు ఉంటారు, అమ్మమ్మ గారు ఉంటారు, లేదా నాన్నమ్మ గారు ఉంటారు. చరిత్ర మాత్రం కొనసాగుతుంది. ఆ తర్వాత చరిత్రను విడదీసుకోవాలి మనం. ఇప్పుడు అలాగే అబ్రాము, ఇస్సాకు చరిత్ర, యాకోబు చరిత్రలు కలిసే ఉంటాయి. వాటిని మనం విడదీసుకోవాలి. ఏ అధ్యాయం దగ్గర ఈ ఇంతలక క్యారెక్టర్ ప్రారంభమైంది, ఎక్కడ ముగింపు అయింది అన్నది మనం విడదీసుకోవాలి వచనాలు. ఓకే, ఇప్పుడు మీకు విడదీసి చెప్తున్నాను. ఇస్సాకు క్యారెక్టర్కి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి మనం. 25 అయిపోయింది కదా, మరి ఈరోజు 26వ అధ్యాయాన్ని చెప్పాలి కదా అనుకోకండి మీరు. వస్తాను 26వ అధ్యాయం వరకు. మళ్ళీ ఇప్పుడు ఇస్సాకు ముందే ఉన్నాడు కదా, అబ్రాము ఉన్నప్పుడు కూడా ఉన్నాడు కదా. కాబట్టి ఈ ఇస్సాకు పేరు బైబిల్లో ఎక్కడుంది? ఆదికాండం 17వ అధ్యాయం మొట్టమొదటి 19వ వచనంలో కనబడుతుంది. దేవుడు నీ భార్య సారా నిశ్చయముగా నీ కుమారుని కను, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు అని చెప్పాడు. అంటే బైబిల్లో మొట్టమొదటి ఇస్సాకు అని పేరు ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనంలో కనబడుతుంది మనకి. ఇంక పుట్టలేదు ఇస్సాకు, కానీ వాగ్దాన పుత్రుడు ఈయన. పుట్టక ముందే పేరు. చాలామంది పుట్టిన తర్వాత పేరు ఆడతారు. పుట్టిన తర్వాత పేరు ఆడడం ఇంకా పుట్టక ముందే దేవుడు పేరు పెట్టేస్తున్నాడు మనకి. అందుకే ఈ రోజుల్లో కూడా చాలామంది పుట్టకముందే పేరు సెలెక్ట్ చేసుకుంటున్నారు, పుడితే ఏం పేరు పెట్టాలన్నది. ఓకే, ఏదైనా ప్రార్థనాపూర్వకంగా చేయాలి.
లోకానుసారంగా కాకుండా ఇది. అయితే ఎప్పుడు పుట్టాడు ఈయన చరిత్ర మళ్ళీ 17 వచ్చిన తర్వాత ఎక్కడ కనపడుతుంది దీని పేరు? మీకు ఇస్సాకు గురించి ఎక్కడెక్కడ రాయబడి ఉందో ఆ రిఫరెన్స్ ఇస్తున్నాను. మీరు అవసరమైతే మీరు సెల్లో రికార్డింగ్ చేసుకోండి, లేదా నోట్ చేసుకోగలి ఓపుకుంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ 21వ అధ్యాయానికి వెళ్ళిపోవాలి మనం. 21వ అధ్యాయంలో 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఇంచుమించు ఈయన తాలూకా స్టోరీ మనం చూడవచ్చు. 21వ అధ్యాయం అంతా కాకుండా మొదటి 1 నుంచి 12 వచనాలు. ఇక్కడ ఏం జరుగుతుంది? 25 సంవత్సరాల నుంచి అబ్రాహాం చెప్తున్నాడు, దేవుడు ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పినటువంటి ఆ కుమారుడిని ఇప్పుడు ఇచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మొదలుపెట్టాడు ఇస్తానని, 21వ అధ్యాయంలో ఇప్పుడు ఇచ్చాడు ఈయన. 21వ అధ్యాయంలో పుట్టాడు ఈయన. అంటే 75 సంవత్సరాల వయసులో అబ్రాహాంకు వాగ్దానం చేసిన దేవుడు అబ్రాహాం 100వ సంవత్సరం వచ్చేసరికి, సారాకు 90 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇస్సాకు పుట్టాడు. అది ఇక్కడ రాయబడి ఉంది. అయితే పుట్టేటప్పుడు ఈయనకి మరి నవ్వు కలిగజేసేది ఈయనకి, అంటే ఇస్సాకు అంటే నవ్వు మీనింగ్. నిజంగా ఈయన జీవితాంతా కూడా నవ్వుతూనే బతికాడు. ఏంటంటే పాస్టర్ గారు నవ్వుతూ బతికాడు అంటే ఆయనకి ఏ శ్రమలు లేవా? బహుశా భార్య పిల్లలు లేరేమో, వారికి మరి కోడళ్ళు లేరేమో, కూతురు లేరేమో, అల్లుళ్ళు లేరేమో, మనవాళ్ళు మనవాళ్ళు ఎవరు లేరేమో. కాబట్టి ఎందుకంటే వీళ్ళందరూ లేనివారే నవ్వుతూ బతకగలరు. కుటుంబం చేసి సంసారం చేసినవాడు ఎవడు నవ్వుతూ బతకలేడు భూమి మీద. ఆడు ఎప్పుడు ఇవాళ ఏడితే రేపు నవ్వుతాడు, ఈ ఉదయం ఏడితే రాత్రి రేపు ఒకలాగా, ఈరోజు ఒకలాగా, ఉదయం ఒకలా, సాయంత్రం ఒకలా ఏడవలసిందాడు ఆడు జీవితాంతం కూడా. ఎందుకంటే ఆదాము చేసిన పని అంతా. ఆడవాళ్ళందరూ అవ్వమ్మ తనుచుకోవడం, మగవాళ్ళందరూ ఆదాము తనుచుకోవడం. కానీ ఇస్సాకు మాత్రం నవ్వుతూ బతికాడు. ఎలాగని చెప్తాను ముగింపులోని. అన్నీ ఉన్నాయి, నవ్వుతూ బతికాడు ఆయన. నిజంగా పేరు తగ్గడికి జీవించాడు ఆయన. నిజంగా ఈరోజు పురుషులందరూ కూడా ఇస్సాకు జీవించారు, ధ్యానం చేయాలి. ప్రతి పురుషుడికి ఇస్సాకు ఒక ఆదర్శం అయ్యాడు బైబిల్లో. అబ్రాహాం విశ్వాసులకు తండ్రి అయితే ఇస్సాకు విధేయులకు తండ్రి అయ్యాడు. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా, నా విధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, మా విధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. ఎవరైతే ఇది కోరుకుంటారో వాళ్ళకి దీనత్వం దేవుడిస్తాడు. ఆమెన్. ఇస్సాకు దీనత్వం, విధేయత దేవుడు అనుగ్రహించిన వరం అది. కాబట్టి యేసుక్రీస్తు విధేయతకి ఒక మాదిరి. ఆయన యేసుక్రీస్తును అనుసరించేవారు విధేయులుగా జీవించాలనుకుంటే, దీనంగా జీవించాలనుకుంటే, విధేయత, దీనత్వం, సంతోషం ఇలాంటి పేర్లు ఎట్టుకున్నది మాత్రం రాదవి. అది క్యారెక్టర్లో కనబడాలి. కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్న ప్రియులారా, ఇస్సాకు గురించి ఇక్కడ మనం ఏం చూసాం? నవ్వు కలిగించేటట్టుగా పుట్టాడు. ఓకే. పుట్టిన తర్వాత 8 దినాలు అయిన తర్వాత వీళ్ళకి సున్నతి చేయమని చెప్పాడు దేవుడు. ఏ అధ్యాయంలో? ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రాహాంతో చెప్పాడు, అబ్బాయి ఇక్కడి నుంచి నీకు పుట్టిన వాళ్ళందరూ కూడా మగపిల్లల్ని పుట్టిన 8వ దినాన నా గోప్యాంగ చర్మాన్ని కట్ చేయాలి. మగపిల్లలందరూ కూడా సున్నతి చెయ్యాలి. దీన్ని పెట్టే మీరు నాకు సంతానాన్ని గుర్తు భూమి మీద. ఇది ఐడెంటిఫికేషన్ అబ్రాహాం సంతానానికి. కాబట్టి పుట్టిన 8వ దినాన ఇస్సాకు సున్నతి చేశారంట. నేను ఈ వచనాలు చదవట్లేదు, ఇప్పుడు నేను చదివాను కదా, 1 నుంచి 12 వచనాలు చదువుకోండి మీరు. ప్రతి వచనం, ప్రతి అక్షరం చదివి వినిపించలేను. క్యూ ఇస్తాం, రూట్ ఇస్తాం, తర్వాత మీరు చదవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఈజీగా అర్థమైపోతుంది. ఇక 5వ వచనం చెప్తున్నాడు, అప్పుడు ఆ వయసు ఎంతో 100 ఏండ్లు. ఎవరికి? అబ్రాహాంకి. ఓకే. ఇక 8వ వచనం చెప్తున్నాడు 21:8, పాలు విడిచినట. పాలు విడిచిన దినాలను ఏం చేశాడు అబ్రాహాము? గొప్ప విందు చేశాను. ఇప్పుడు మనం కేకులు కట్ చేస్తున్నాం, కానీ మన పాస్టర్ గారు చెప్పినప్పుడు మేకలు కట్ చేసేవారు. అప్పుడు మేకల్ని, ఎద్దుల్ని, గొర్రెల్ని, ఒంటిల్ని కట్ చేసేవారు. ఇప్పుడు మనం కట్ చేయాలంటే మనం బత్తలు చేయం. కేక్ కాబట్టి ఒక 500 రూపాయలతో అయిపోతుంది కాబట్టి చేసేస్తాను. కానీ మేకను కట్ చేయాలంటే వేలు అవుతుంది. కానీ అబ్రాహాం అది లెక్కట్లే. ఏం కట్ చేసేవాడంటే గొప్ప విందు అంటే అర్థం ఏంటి? ఎన్ని మేకలు కావాలని మేకలు, ఎన్ని గొర్రెలు కావాలని గొర్రెలు, ఎన్ని ఒంట్లు కావాలి, ఆవులు కావాలా, దూడలు కావాలా, దున్నపోతులు కావాలా, పందులు కావాలా, కోళ్ళు కావాలి, ఎవరు ఏం తింటారో అది. అంత విందు చేస్తేనే గొప్ప విందు అంటాం. మనం చేసేసిన ఫంక్షన్లో గొప్ప విందు అనరు ఎవరు. ఏం పెట్టాడు లేరా బాబు, చిన్న బిర్యానీ ప్యాకెట్ ఎట్టించాడు చేతిలోని. ఏం చేశాడు రా బాబు, చిన్న పార్సల్ ఇచ్చేసాడు. ఏం చేసి చిన్న కేక్ మొక్క ఇచ్చాడు రా బాబు. మనం అంతకని ఎక్కువ చేయలేమమ్మా. అదే మనకి ఎక్కువ మన స్థాయికి. ఓకే. దేవుని నామన స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు ఈ అధ్యాయాలు ఏమి చూసాం మనం?
ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టినప్పుడు సున్నత జరిగింది. తర్వాత ఆయనకి గొప్ప విందు కూడా వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఆనందంగా చేశారు. అయితే ఇక్కడ మిస్టేక్ కూడా జరిగింది ఈ అధ్యాయంలో. మీకు 9వ వచనంలో ఆగరు కుమారుడు ఏం చేశాడంటే ఇతన్ని పరిహసించాడంట. అప్పుడు శోధన ప్రారంభమైపోయింది ఇస్సాకి. ఇది భూమి మీద ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అప్పుడే శత్రువు స్టార్ట్ అయిపోయాడు. పరిహాసం జరిగింది అప్పుడే బాల్యంలోనే ఇస్సాకి. ఓకే, ఇది 21లో. ఇక 22 అధ్యాయంలో ఇస్సాకు తాలూకా పరీక్ష. ఇస్సాకు పెద్దవాడు అయ్యాడు కొద్దిగా, మరి బహుశా 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు తెలియదు అక్కడ వయసు. మొత్తం మీద ఏంటంటే ఈ పిల్లవాడు ఎదిగాడు, పెద్దవాడు అయ్యాడు. గత అబ్రాహాం స్టోరీలో కూడా చెప్పడం జరిగింది. ఇతను ఇస్సాకు క్యారెక్టర్ ఏముందో చూపిస్తున్నాను మీకు. ఇతను అంటున్నాడు 5వ వచనంలో ఏం చేశాడు ఏంటి, తండ్రి ఈ చిన్నవాడు గురించి వాళ్ళ అమ్మకు కూడా ఎవరికి కూడా చెప్పకుండా, సారాకు కూడా చెప్పకుండా అబ్రాహాం మాత్రం తన కొడుకుని తీసుకెళ్ళిపోతున్నాడు బలికి. మరలా పని వాళ్ళకి చెప్పేశాడు 5వ వచనంలో, మరలా మీ యొద్దకు వచ్చేదని నిశ్చయంగా చెప్పేశాడు ఒక విశ్వాసంతో. 6వ వచనంలో దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, కట్టెలు ఎవరి మీద పెట్టాడు అంట, ఇస్సాకు మీద. పని వాళ్ళు ఉన్నారు కదా, పని వాళ్ళు మోయొచ్చు కదా, మరి కట్టెలు ఈయన మోయొచ్చు కదా. ఆ పిల్లవాడి మీద కట్టెలు పెట్టడానికి పక్కన కానీ వాళ్ళ అమ్మంటే ఏమంటుంది, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా, నా కొడుకు మీద పెడతావు కట్టెలు, ఆడు మోతాడా. ఇంతమంది 318 పని వాళ్ళు ఉన్నారు, 500 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇంతమంది పని వాళ్ళు ఉంటుండగా కట్టెలేమో నా కొడుకు మోతాడా. అంత దుష్టత పట్టింది నా కొడుకు. నిన్ను కట్టుకున్న తర్వాత నీ ఇంటికి వచ్చిన తర్వాత నా కర్మ అన్నేమో. ఒకరెవరు సారమ్మగాని అక్కడ ఉంటే ఏంటి, ఈవేళ నేను ఇస్సాకు క్యారెక్టర్ కాదు, ఎవరి క్యారెక్టర్ చెప్పినా ఎవరికొకరు గుచ్చిపోతాయి. నాకు అవ్వచ్చు, నా ఇంటి వారికి అవ్వచ్చు, మీకు అవ్వచ్చు, పాస్టర్ గారి ఇంట్లో కావచ్చు, ఎవరి గాయాలు అవుతాయో తెలీదు. ఉంటే సరి చేసుకోండి, లేకపోతే దేవుడికి వందలు చెప్పండి. లోపాలు ఉంటే సరి చేసుకోండి, తప్పులుంటే పశ్చాత్తాపడండి, ఈసారి ఆడతో చేసుకోండి. అంతే తప్ప వాక్యాన్ని బైబిల్లో మార్చడం అవ్వదు, ప్రసంగం మార్చడం అవ్వదు. మన కొరకు పాస్టర్లు ఉన్నది అంటే చెప్తారు, సిద్ధపడండి అంతే. నన్ను చెక్కు ప్రభువా, పాటలు పాడడం కాదు, నన్ను చెక్కే ప్రభువా, అనుదినం నన్ను చెక్కే ప్రభువా. ఏటా చెక్కేయడం, మరి చెక్కుతుంటే ఎందుకు వింటలేదు వాక్యం, మరి చెక్కుతుంటే పారిపోతాను ఎందుకు, మరి లోబట్టలేదేంటి పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే. నా మీదే చెప్పారు అంటే నీ మీద చెప్పడం, అది నీకు తగిలింది అనమాట. అది ఆ లోపల నీళ్ళు ఉంది కనుక, నీళ్ళు ఆ లోపల లేకపోతే డోంట్ కేర్, ఎందుకు భయపడుతున్నావు, ఉంటే సరి చేసుకో. ఇది దేవుడు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక. ప్రియులారా, నాకు తగులుతాను రోజును పాస్టర్ గారు చెప్తుంటే. పాస్టర్ గారు ఒకసారి చెప్తే నా గురించి చెప్తానంటే పాస్టర్ గారు అనుకుంటున్నాను నేను ఒకసారి. మరి ఏం చేస్తాం, ఆ లోపల నాలో ఉంది కనుక మరి నేను లోపల తప్పదు. పాస్టర్ గారు నేను చేయలేను, దేవుడు నేను చేయలేను, నేనే మార్చుకోవాలి నా జీవితాన్ని. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి కట్టెలు ఎవరి మీద పెట్టాడు, ఇస్సాకు మీద పెట్టి మోయిస్తున్నాడు కొండ మీదకి. 3 దినాల ప్రయాణం అది. అంటే ఎంత కష్టపడ్డాడు చూడండి ఇస్సాకు, కనీసం ఎదురు చెప్పలే. ఇక తర్వాత ఏం చేశాడు 8వ వచనంలో, 7వ వచనంలో చూడండి, నా తండ్రి అని పిలిచి, అందుకు అది ఏం నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది. బా, ఈ మాట అనేసరికి ఉల్లి చచ్చిపోయి ఉంటుందండి అబ్రాహాంకి. ఎంత మాట అంటే ఇది. ఒక్కగానొక్క కొడుకు లేక పుట్టినోడు, డాడీ లేదా నాన్న, గొర్రెపిల్ల లేదా నాన్న, నన్ను కానీ బలి చెత్తవేటి అన్నట్టు ఉంది అన్నమాట. ఏం చెప్పాలో ఆన్సర్ అసలు మనకైతే తోయదు. కానీ అబ్రాహాం అద్భుతంగా ఆన్సర్ చెప్పేశాడు. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును. ఏం విశ్వాసం అండి అబ్రాహాంది. నేనే ఇక్కడికి వస్తాను, నా కుమారుడు ఇక్కడికి వస్తాను, మరలా బలిచ్చాక అన్నాడు. తర్వాత ఇప్పుడు కొడుకుని అడిగిన దానికి ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఈరే, దేవుడే చూచుకొనును. బా, దావీదు చెప్పాడు గొల్యాతుతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు, యుద్ధం యెహోవాది, యుద్ధం నాది కాదు, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. అంతే. అది దేవుడి ప్రజలకు ఉన్న విశ్వాసం. నేను ఖచ్చితంగా ఉన్నప్పుడు, నేను కరెక్ట్గా ఉన్నప్పుడు, ఇంత కీర్తనలు చూసాం, దావీదు ధైర్యం ఎప్పుడైతే, ప్రభువా నీకు ఇష్టంగా నేను ఉంటున్నాను, నీకు అయిష్టంగా ఏదైనా నాలో ఉంటే తీసే, నాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ దుర్మార్గులు, నా మీద పన్నాగాలు పన్నుతున్న వారు వీళ్ళు, ఈ శత్రు సమూహాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా పక్షాన్ని వ్యాజ్యమాడు, నా పక్షాన్ని పోరాడు అంటున్నాడు. అంటే దేవుడికి మీద ఎంత విశ్వాసం ఉంచుతున్నాడంటే, ఎంత నమ్మిక ఉంచుతున్నాడంటే. అయితే ఇంత పాస్టర్ గారు చెప్పినట్టుగా వాళ్ళ గురించి మనం
అలా ప్రార్థన చేయకూడదు. వాళ్ళ నాశనం చేయమని ప్రార్థన చేయకూడదు. వాళ్ళు క్షమించి ప్రభువా, శత్రువులు కూడా మిత్రులుగా మార్చి ప్రభువా, వాళ్ళ బుద్ధులు మార్చి ప్రభువా, వాళ్ళ గుణాలు మార్చి ప్రభువా, వాళ్ళ అహంకారాన్ని మార్చి ప్రభువా, వాళ్ళకున్న గర్వాన్ని మార్చి ప్రభువా, ప్రేమించే మనసు దయచే ప్రభు వాళ్ళకు కూడా. ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడిని, నా ఇంటి వారు కూడా అలాగే ఉండేవారు ప్రభు. మమ్మల్ని క్షమించావు కదా, వాళ్ళకు కూడా క్షమించి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఓకే, దేవుడి మీద ఆధారపడ్డం అన్నది కీర్తనలు నేర్పిస్తున్నాయి మనకి. ఓకే, ఇక్కడ కూడా గొర్రె పిల్ల అడుగుతుంటే ఏమైపోయాడు తండ్రి, ఏమైపోయాడు అర్థం కాలేదు మనకి. ఓకే, ఇక యెహోవా ఈరని పేరు పెట్టేశాడు ఈ అధ్యాయంలో. నేను అన్ని వచనాలు వర్తించలేదు, దేవుడు చూసేసుకున్నాడు. అబ్రాం విశ్వాస అక్కడికి ఆన్సర్ వచ్చేసిందా లేదా? అక్కడ అబ్రామా నీ కుమారుడు ఏమి చేయకు, అదిగో పొట్టేలు. దేవుని స్తోత్రం, అద్భుతం అండి. ఆ రోజు ఇస్సాకు కోసం ఆ పొట్టేలు కానీ ఇవ్వకపోతే ఇస్సాకు ఏమైపోను, మొక్కలు అయిపోను అబ్రాం విశ్వాసానికి. ఇక మరి వెనకాట అబ్రాం డోంట్ కేర్, నా ప్రాణం కావాలని నేను ఇచ్చిన రెడీగా ఉన్నాను. నా కుమారుని కాదు కదా, నా భార్యని కాదు కదా, నా కుమార్తెను కాదు కదా, ఈమె నేను రెడీ అన్నట్టున్నాడు అబ్రాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తప్పించి అక్కడ ఏం చేశాడు, పొట్టేలు నిర్ణయం చేశాడు. అద్భుతంగా ఇస్సాకు బయలవలసిన ప్లేస్లో పొట్టేలు బయలైంది. దేవుని నామ స్తోత్రం కనుక ఈరోజు మనకి యేసుక్రీస్తు గుర్తొస్తున్నాడు. సిలువలో కానీ ఆయన బయలు అవ్వకపోతే మనం ఈవేళ బలిపీఠాల మీద నిలవడానికి కానీ, సేవకులు అనిపించుకోవడానికి కానీ, ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కానీ, ఆయన నామాన్ని స్తుతించడానికి కానీ, ఆయన వాక్యాన్ని చదవడానికి కానీ, బోధించడానికి కానీ అనర్హులం. మన పక్షాన ఆయన బలి అయిపోయింది. ఆ పొట్టేలు, ఈ పొట్టేలు దేవుడు గొర్రె పిల్ల, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు యోహాను. ఆ గొర్రె పిల్ల సిలువలో బలి అయిపోయింది కనుక ఈవేళ క్రైస్తవులు అన్న వాళ్ళు దర్జాగా ఉన్నాం మనం. ఈవేళ ప్రజలందరికీ అదే ఆహ్వానం, ఈ గొర్రె పిల్ల మీ కొరకు బలి అయిపోయింది. ఇక మీరు గొల్లి పిల్లలు, కోళ్ళు, మేకలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఇంకేవి మీరు దేవుడికి ఇవ్వక్కర్లే. శుభ్రంగా తినండి అవి దేవుడిచ్చినందుకు. మీకోసం ఆల్రెడీ ఆ పొట్టేలు బలి అయిపోయింది సిలువలో. అదే ఈవేళ ప్రజలకు సువార్త. ఓకే, నెక్స్ట్ 23 అధ్యాయానికి వెళ్తున్నాను ప్రియులారా. 23 అధ్యాయులు ఇస్సాకు గురించి ఏమీ రాయబడలే, కానీ ఇస్సాకు దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పేరు ఇందులో కనబడపోయినే వాళ్ళ అమ్మగారు చనిపోయారు, సారా చనిపోయింది. చనిపోయేసరికి తండ్రి గారు వచ్చారు, అబ్రాం గారు ఒక శ్మశానం కొనుక్కొని, ఇది గత వారంలో చెప్పడం జరిగింది. అద్భుతంగా సమాధి కార్యక్రమం జరిగించాడు. ఒక నెక్స్ట్ 24 అధ్యాయం, ఆదికాండం 24 అధ్యాయం. అబ్రాము కొడుకు పెద్ద అయిపోయాడు, మరి భార్య లేదు, పెళ్లి చేయాలి కదా. కాబట్టి మరి కొడుకుని అడిగాడో లేదో తెలీదు. నాకు తెలిసి అబ్రాము తన కొడుకుని ఏదో అడిగినట్టు కనపడలేదు. నాన్న నీకు బలి తీసుకెళ్తానని చెప్పుంటే మరి ఇస్సాకు ఏమన్నా కానీ కనీసం చెప్పలేదు. కొడుకు కూడా గొర్రెపిల్ల ఏదైనా అడుగుతుంటే దాని అర్థం ఏంటి, చెప్పలేదు. భార్యకి చెప్పలేదు, కొడుక్కి చెప్పలేదు. ఇంక ఈ నిర్ణయాలే. ఎవడయ్యా నువ్వు, అన్నీ నీ నిర్ణయాలు. నా పెళ్లి చేయడానికి నువ్వెవడో, నాకు ఏ బట్టలు కట్టుకోవాలి నాకు తెలియదా, నేను చదువుకోలేదా? ఈ రోజుల్లో పిల్లలు తిరబడిపోతున్నారు తల్లిదండ్రుల మీద. నేను చెప్పిన నువ్వు చదువుకుంది ఎంత, 7వ తరగతి ఫెయిల్, నేను బీటెక్, ఎంబీఏ, నేను ఐఏఎస్, నేను బిఏఎస్, ఏటు ఉన్నాయో చదువుల్లో తెలియదు మరి. అవును నాయన, మరి ఏం చేస్తాం? కానీ ఇస్సాకు ఇక్కడ ఏం అర్థమవుతుందంటే పెళ్ళికి కూడా కనీసం పర్మిషను అడిగాడు లేదు తెలియదు. నాన్న నీకు ఎలాంటి భార్య ఉంటే ఇస్తారా అడగాలి అసలు, కానీ అడిగినట్టు కూడా కనపట్లే. వాళ్ళ దాసుని పంపించాడు. ఎవరు పంపించాడు? ఎవరు లేరా, మన దాసుడా, పైనోడా? నాకు భార్యని తీసుకురావడానికి మన పైనకి వస్తాడా? పైనోడిని పంపుతావా? నాకు భార్య ఎలా ఆడుతుండాలో నేను సెలెక్ట్ చేసుకోవాలా, వాడు సెలెక్ట్ చేస్తాడా? ప్రియులారా, నేను దేవుడి సన్నిధి నుండి మాట్లాడుతున్నాను. ఈ ప్రసంగం ప్రపంచ క్రైస్తవ సంఘాన్ని ఉజ్జింపచేస్తుందన్న తెలుసు. వారం రోజుల నుంచి ప్రభు ఎన్నోసార్లు ఇస్సాకు చరిత్ర చదివాను, కానీ ఏం మాట్లాడుతావు నాకు మాట్లాడు, నాతో బోధించు, నా ద్వారా ఏం చెప్తావు ప్రజలు చెప్పు. బుద్ధి జ్ఞానం లేని అడ్డగాడిలో తిరుగుతున్నారు క్రైస్తవులు. తిరుగుబాటు స్వభావాలు ఒక్కొక్కరిలోని కూడా. ఇవాళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, సేవ నాశనం అయిపోతున్నాయి. నీ నామం అవమానించబడుతుంది, దూషించబడుతుంది క్రైస్తవ కుటుంబాల వల్ల. అన్యజనుల కంటే వాక్యం లేదు. దేవుని ఎరిగిన వారు, వాక్యం తెలిసిన వారు కూడా ఇవాళ తప్పని అడిగేస్తున్నారు. ఇస్సాకు విధేయుడు, ఇక 100% విధేయుడు. ఇంకా అంతా చెప్పను. మీరు 24 అధ్యాయం
60వ వచనం తర్వాత నుంచి మనం చూస్తే రెబకా అటు నుంచి వస్తుంది. వెళ్ళిన పని అంతా దేవుడు సఫలం చేశాడు. తీసుకొస్తుండగా రెబకా మరి ఇతలక ముసుగు తీసి చూసిందంట. ఎవరయ్యా పొలంలో చూస్తున్నారంటే నా యజమానుడు, ఆయన నీ కాబోయే భర్త నేను చెప్పాడు. ఆ అమ్మాయి కూడా ఎలాంటిదో చూడండి. కనీసం భర్త ఎలాగుంటాడో కూడా చూడలే. నా కాబోయే పెళ్ళికొడుకు ఎలాంటోడో కూడా అడగలేదు ఆ అమ్మాయి. ఎర్రగుంటాడా, నల్లగుంటాడా, పొట్టుకుంటాడా, పొడగుంటాడా అస్సలు అడగలే. ఆ ఎవడో పనివాడిని పంపించాడట. ఆ పనివాడితోనే మా అన్నయ్య, మా నాన్నలు, మా ఇంటి వాళ్ళందరూ ఆడికి పంపించేస్తున్నారు. అసలు ముక్కు ముఖం ఆడు ఎప్పుడు పుట్టిన తర్వాత ఆడి ముఖమే చూడలేదు ఎప్పుడు కూడా. ఏంటండి వాళ్ళ విశ్వాసం? దేవుడు ఇలాంటి వాళ్ళు దీవించకపోతే ఎవరిని దీవిస్తాడండి? దేవుడి మీద ఆధారపడ్డంటే ఇది. ఈ వధూవరులు ఇద్దరు కూడా ఈ రకంగా ఇక చివరికి ఇంతకీ ఏం చేస్తున్నాడు? ఇంతకీ 63వ వచనంలో 24-23లో ఇస్సాకు ఏం చేస్తున్నాడు? సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింపబయలు వెళ్ళి కన్నులెత్తి చూచేటప్పుడు ఆ ఒంటిలో వచ్చుచుండెను. రోజు నేను సాయంకాలం వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం అలవాటు. ఉదయం లేచి మోకరించి ప్రార్థన చేసుకోవడం అలవాటు. మరి పొలం పని చేస్తున్నాడు కాబట్టి పొలంలోకి వెళ్ళి ధ్యానించుకుంటున్నాడు. ఈ ధ్యానించుకుంటున్నప్పుడు ఈయన దేవుణ్ణి ఏమైనా ధ్యానించి ఉంటాడు బహుశా మనం ఎక్స్పెక్ట్ చేయలేమా? పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాడంటే ఇక్కడ ఏమని ధ్యానిస్తాడు? ప్రభువా, ఆ భార్య ఎలాంటిదో నాకు తెలీదు, నువ్వు ఎలాంటి దాన్ని ఇస్తావో నాకు తెలీదు. మా తండ్రి గారికి, మా పెద్ద దాసుడికి నువ్వే బయలుపరిచి నాకు నా జీవిత భాగస్వామి ఎవరైతే బాగుంటుందో తననే నాకు రప్పించని ప్రార్థన చేసుకుంటున్నాడు, కనిపెడుతున్నాడు దేవుని దగ్గర. అటువంటి ప్రార్థనాపరుడు ఇస్సాకు మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇక అంతా అయిపోయింది. ఆఖరి వచనం 67వ వచనంలో 67వ వచనంలో చూడండి. అక్కడ ఏమన్నా ఉందంటే, తల్లి అన్నాడు సారా గుడారంలోనికి ఆమె తీసుకొని పోయినట్లు అతడు రెబెకాను పరిగెంపగా ఆమె అతనికి భార్య అయిను, అతడు ఆమెను ప్రేమించెను. భార్య అయిన తర్వాత ప్రేమించాడా, భార్య కాకముందు ప్రేమించాడా? ఈవేళ అంత రివర్స్ మంది. మీ ఇద్దరు ప్రేమించేసుకున్నాం కాబట్టి మీరు పెళ్లి చేసేయండి నాన్న. అవతల అమ్మాయి ఇవతల అబ్బాయి. ఒరే మీ భార్యని ప్రేమించండి రా పెళ్ళి అయిన తర్వాత అంటే, పెళ్ళి ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను నా హృదయంలోంచి అది పోవట్లేదు అంటున్నారు వాళ్ళు. నిన్ను ఎవడు ప్రేమించమన్నాడు రా పెళ్ళికి ముందు? సంశయం ఎలాగే చేశాడు. నేను ఒకతను చూసేతని ఫిలిష్తీయుల కుమార్తెని, ఆమెనిచ్చి నాకు పెళ్లి చేయండి అన్నాడు. కొంపకేమో నిప్పు తెచ్చుకున్నాడు, తన జీవితానికి నిప్పు తెచ్చుకున్నాడు. అభిషేకం కూడా పోయింది. ఆ ఒక్క స్టోరీ వల్ల యుద్ధాలు 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 తన జీవితం అంతా కూడా. కాబట్టి ప్రియులారా, మరి భార్యలు ప్రేమించాలంటే పెళ్ళి అయిన తర్వాత ప్రేమించాలని అర్థం, పెళ్ళి కాకుండా ప్రేమించకూడదని అర్థం. ఇక రెండోది ఇంకొక సంకటం కూడా జరుగుతుంది ఇస్సాకు విషయంలో. ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందెను. దేవుని స్తోత్రం గురుగాక. అంటే ఎంతవరకు తన తల్లి గురించి దుఃఖపడుతున్నాడు అనమాట. నిజంగా వచ్చిన భార్య చాలా మంచిదండి. నిజంగా నన్ను అడిగితే భార్య వచ్చిన తర్వాత తల్లి విషయంలో దుఃఖం పోయింది అంటే నిజంగా ఎంత మంచి కోడలో. ఆ అత్త నిజంగా ఎంత బ్యాడ్ అంటే ఇలాంటి కోడలు చూసి అదృష్టం లేకుండా పోయింది. ఈవేళ తగిలేస్తాయండి, మొత్తం అందరికీ తగిలేస్తాయి. భార్యలకి, భర్తలకి, కోడళ్ళకి, కొడుకులకి, తండ్రులకి అందరికీ తగిలేస్తాయి ఇప్పుడు ఈ క్యారెక్టర్లో. మరి నేనేం చేయలేను. బైబిల్లో రాశాడు, నేను చెప్పకపోతే దేవుడికి లెక్క అప్పగించాలా. చెప్పమంటే వచ్చేవారం వాకింగ్ చెప్పమంటే పాస్గా చెప్తే అది వెళ్ళిపోతాను, కానీ దేవుడికి విరోధంగా నేను ఏ పని చేయలేను. దేవుని నామానికి స్తోత్రం కాక. కొంతమంది కోడలకు చాలా సంతోషం. పోన్లేరా బాబు, నేను వెళ్ళేసి ఇంటికి అత్తగారు లేరట. అత్తగారు లేరా? ఎంత ధన్యురాలు అమ్మ నువ్వు. వాళ్ళ అమ్మ మరీ 100 మార్కులు వేస్తుంది. అత్త లేని కోడలు ఏదో ఉత్తమరాలు పాటలు ఉన్నాయి కదా. ఇంకా వాళ్ళ అమ్మ ఎత్తది మార్కులు. ఎంత అదృష్టవంతురాలు అమ్మ నువ్వు. మీకు అత్తగారు లేరంట, ఈ మధ్య పోయారంట. ఎంత కృప అమ్మా, దేవు కృప. ఓకే, ఇంకా నేను అంత లోతుగాళ్ళు ఏదైనా టికెట్ అంతా ఈజీగా తీసుకోండి. ఆల్రెడీ అన్నీ నేను అనిపించాను, ఇంక్లూడింగ్ నేను ఈ బాధలన్నీ పడియాను, ఈ పద్ధతులన్నీ చేసేసాను. ఇందులో నెంబర్ 1 మూర్ఖుడు నేను పరిశుద్ధిని చెప్పట్లేదు, నా కుటుంబం పరిశుద్ధమైంది చెప్పట్లేదు. తగులుతో ఈరోజు నాకే తగిలేస్తున్నాయి ఇవి. కానీ మీకు తగిలితే తగలొచ్చు, ఎవరు మార్చుకోవాలో మార్చుకోండి. మనం బ్లెస్ అవ్వాలంటే, లేదా మార్చుకోకపోయినా దేవుడు ఏమండు. ఇక 25వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. 25వ అధ్యాయంలో 11వ అధ్యాయం వరకు చెప్పేశాను. ఇప్పుడు ఇంకొక శోధన అబ్రహాం గారి ఇంట్లో.
ఎవరో ఇస్సాక్కి ఏంటి, తండ్రి చనిపోయాడు. 23 అధ్యాయంలో తల్లి చనిపోయింది, 25 అధ్యాయంలో తండ్రి చనిపోయాడు. అయితే ఇప్పుడు పాత కుటుంబం అంతా ఏమైంది, ఆగరు ఇస్మాయిలు ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇస్సాక్ ఎవరు, ఒక విధంగా చెప్పాలంటే ఒంటరోడు అయిపోయాడు. కొత్త కాపురం మొదలెట్టాడు. కొత్త కాపురం ఎక్కడ మొదలెట్టాడంటే బేర్లహరిలో మొదలెట్టాడు, పైన రాయబడి ఉంది. మనం అనుకుందాం దుబ్బాడులో మొదలెట్టాడు అనుకుందాం, లేకపోతే రాజీనగర్లో మొదలెట్టాడు అనుకుందాం, కాపురం వైజాగ్లో మొదలెట్టాడు అనుకుందాం. ఈ కొత్త కాపురం మొదలెట్టేటప్పుడు భార్య ఈయన కదా, ఇద్దరే కదా ఉన్నారు, ఇంకెవరు లేరు కదా. అయితే ఎంతవరకు ఈ కొత్త కాపురం జరిగింది వీళ్ళకి? 20 సంవత్సరాలు జరిగింది. పెళ్ళి అయిన తర్వాత 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు లేక ఉంటే ఎలాగుంటుందో సరే చూడండి. పెళ్ళి 2 సంవత్సరాలు అయితేనే ఈ లోకలందరూ కాకుల్లో పొడిచేస్తుంటారు. అమ్మ ఇంకేమీ లేదా, మీ కోళ్ళకి ఇంకేమీ లేదా, అమ్మ నీకు ఇంకేమీ లేదా, ఏమయ్యా మీ కోళ్ళకి ఇంకా లేదా, నీ అమ్మ కాడు. మన నిన్నగాక మన పెళ్ళి అయింది, పెళ్ళి సంవత్సరం అయింది, 2 సంవత్సరం అయింది, ఎప్పుడు లేదా లేదు, చంపేస్తారంటారా మీరు, పుడతారు ఆగండ్రా అన్న మరి ఆగరాలు, ఇంకా లేదా ఇంకా లేదా ఇంకా లేదా, గుడ్రాలా. గుడ్రాలంటే ఎంత అవమానం తెలుసండి. పూర్వం మన పల్లెటూళ్ళు దేనికి పిల్లలు గుడ్రాళ్ళు, పిల్లలుంటే మహాభాగ్యవతి, సౌభాగ్యవతి. ఓకే, 20 సంవత్సరాల భార్యాభర్తలు ఇదే ఈ బాధ అనిపిస్తున్నారు. గుడ్రాలని రాయబడి ఉంది. 25 అధ్యాయం మీకు రిఫరెన్స్ రాసుకోండి. 19వ వచనం నుండి ఆఖరి వరకు ఇస్సాకు స్టోరీ. ఇందులో అబ్రాహాము దాంట్లో ఇస్సాకు తన సహోదరుని ఏసావు వచ్చి అబ్రాహాముని సమాధి చేశారని మీకు 25 అధ్యాయం మొదటి దాంట్లో ఉంటుంది. 12 అధ్యాయం నుంచి 18 అధ్యాయం వచనం వరకు ఇస్మాయిల్ స్టోరీ అది. 19వ వచనం 25 అధ్యాయం 19వ వచనం నుంచి ఆఖరి వరకు 34వ వచనం వరకు కూడా ఇస్సాకు తన కుటుంబ కథ అది. ఇస్సాకు భార్య వచ్చింది, గుడ్రాలుగా ఉన్నట్టు భార్య కోసం ప్రార్థన చేస్తున్నాడు, భార్య కోసం ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు భార్య వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనాపరుడు అండి. ఈ రోజుల్లో ప్రార్థనలు చేయండి అంటే ఇస్సాకు ఏ పని పోవట్లేదు, ఏంటి అలా ప్రార్థన చేసి కూర్చుంటాడు. ఆయనకి వ్యవసాయమా ఏంటి, వ్యవసాయం చేస్తూ పొలంలోనే ప్రార్థన చేస్తున్నాడండి. ఈయనకు బెడ్రూమ్ లేదు, ఇలా బెడ్రూమ్ కట్టి ఏసీ పెట్టి చెమటెక్కిపోతే ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఏసీ లేకపోతే అని అనలే. పొలంలోనే ప్రార్థన చేస్తున్నాడు. ఆ గేదెలు కాసుకుంటూనే ప్రార్థన చేస్తున్నాడు, ఆ ఆవులు కాసుకుంటూనే ప్రార్థన చేస్తున్నాడు, ఆ వ్యవసాయం చేసుకుంటూనే ప్రార్థన చేస్తున్నాడు, ఆ గోషితోనే ప్రార్థన చేస్తున్నాడు. 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. దేవుడు ద్వారం తెరిచాడు. మీరు కావాలంటే 21వ వచనం, ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకొను, యెహోవా అతని ప్రార్థన విన్న కనుక అతని భార్య అంటే గర్భవతాయను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇక గర్భవతి అయిన తర్వాత ఇంకో సమస్య ఈవిడికి వచ్చింది. ఫైటింగ్ జరుగుతుంది గర్భంలో. ఏంటి నా గర్భంలో గందరగోళం ఉంది, ఏమైనా స్కానింగ్ తీద్దామంటే అక్కడ హాస్పిటల్ లేవు, స్కానింగ్లు లేవు, డాక్టర్లు లేరు కదా, ఆ రోజుల్లో హాస్పిటల్స్ లేవు కదా. మరి ఏం చేస్తాం, మనకి ఎవరిచ్చారు ఆయన అడుగుదాం పదండి, ఎదురు కలిపి వెళ్ళిపోయారు అనమాట. ఫస్ట్ రేపుకి వెళ్ళిపోయింది. రేపుగా కూడా ప్రార్థన పర్వాలే వెళ్ళిపోయి యెహోవాని అడిగిందట, ఏంటయ్యా నాకు భర్తను ఇచ్చావు, గర్భం లేదంటే గర్భం ఇచ్చావు, మరలా గర్భంలో గందరగోళం ఏంటి అంటే, కంగారు పడకమ్మా, నువ్వు కలవర పడక, అన్నిటికీ నీ కంగారు ఎక్కువ, కొంతమందికి చాలా కంగారు ఎక్కువ. ఏమనంటే ఇలా నోట్లో మాట బయటికి రానివ్వరు, అంటే ఎదురు సమానం చెప్పి అలా ఏం చెప్తున్నాడో ఎందుకు చెప్తున్నాడో మన గురించి అసలు ఆలోచించరాళ్ళు. కంగారు పడిపోతుంది. కంగారు పడితే యెహోవా దగ్గరికి వెళ్ళి అడిగేది, ఏం కంగారు పడకమ్మా, ఇద్దరు ఉన్నారమ్మా ఫైటింగ్ చేసుకుంటాను లోపల. ఆ లోపల ఉన్నప్పుడే ఫైటింగ్ మొదలెట్టేశారు, ఇంక భూమి మీదకి వచ్చే కూడా వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటారు. ఆ పెద్దోడికేమో ఈ చిన్నోడు గొప్ప అధికారం చాలా ఎత్తాడు, పెద్దోడేమో చిన్నోడికి దాసుడు అయిపోతాడమ్మా అని చెప్పాడు. అంతే. జ్యోతిష్యం, ఎలాంటి జ్యోతిష్యం, ఏ శిలక పంచాంగం, ఏ జ్యోతిష్యుడు ఈ భూమి మీద ఎవరికైనా దమ్ముందా ఇలాంటి జ్యోతిష్యం చెప్పడానికి? నీ కడుపులో ఇద్దరున్నారు, ఏ స్కానింగ్ లేదే, అందులో ఇద్దరు మగపిల్లలే, ఆడ మగ కూడా ఇంకా స్కానింగ్ ఎక్కలే, వాళ్ళిద్దరికి కూడా పేర్లు కూడా. అబ్బా, భవిష్యత్తులో ఎవడు పెద్దోడు అవుతాడు, ఎవడు చిన్నోడు అవుతాడు కూడా. ప్రపంచ భవిష్యత్తుని చెప్పగలిగిన వాడండి దేవుడు. నా భవిష్యత్తులు చెప్పగలిగిన వాడు ఈ దేవుడు. ఈ దేవుడి దగ్గరికి వెళ్ళండి, ఈ దేవుడికి ప్రార్థన చేయండి.
మీ సమస్యల పరిష్కారం అవుతే మనుషుల దగ్గరికి వెళ్ళి ఆలపాదాలు పట్టుకుంటారు, శిలకల దగ్గరికి వెళ్ళి, జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి, పంచాంగాల దగ్గరికి వెళ్ళి, పనికిమాల దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళ గురించి వాళ్ళకే తెలియదు, ఇంకా మనకేం చెప్తారు వాళ్ళు? ఓకే, ఇద్దరు పుట్టేశారు, వీళ్ళ వయసు 60 సంవత్సరాలు అంట. 26 వచ్చిన చూడండి. వీళ్ళు పుట్టేటప్పుడు వయసు 60 సంవత్సరాలు. వీళ్ళకి 25 20 వచ్చంలో 40 సంవత్సరాల వాడని రాయబడి ఉంది. 60 సంవత్సరాలని ఎక్కడ ఉందంటే 25 26లో ఉంది. పెళ్ళి అయినప్పుడు ఏమో 40 సంవత్సరాల వాడు, పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాల వాడు ఇస్సాకు. ఓకే, ఇద్దరు పిల్లలు ఎదిగిపోతున్నారు. ఒకడు వేటగాడు అయిపోతున్నాడు, వేటాడి మాంసం తెచ్చేస్తున్నాడు. వీళ్ళ నాన్నకి బాగా ఇష్టం. ఇస్సాకుని బలహీనత ఇదేనండి. ఎంత గొప్ప భక్తుడికైనా ఏదో బలహీనత ఉంటుందండి. ఈయన మాంసాప్రియుడు ఈయన. కాబట్టి ఈ పెద్ద కొడుకు వేటాడేసి మాంసాలు తెచ్చేస్తుంటే ఈయన తినేస్తుంటే ప్రేమించేస్తుంటుంటే ఈయన. ఎవరిని అంతే కదా, ఎవరు మనల్ని బాగా చూసుకుంటారు. మా కోడలు మా దీవెని ఏం చేస్తుందంటే ఉదయాన్నే 7 గంటలకు టిఫిన్ పెట్టేది, రాత్రి 7 గంటలకు భోజనం పెట్టేది. 12 అవనవద్దు అప్పుడే మాయగారు మీ ఇష్టం రెడీగా ఉంది, ఎప్పుడు తింటే తినేది పెట్టిమంటారు అంటది. మాకు ఎలాగుంటుంది అంటే, నా పెద్ద కోడలు కూడా రాజమండ్రి ఇలాగే 4 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత అద్భుతంగా చూసింది నన్ను. ఒక విధంగా చెప్పాలి, నా భార్య కన్నా నా కోడళ్ళే బాగా చూస్తున్నారు నన్ను. ఇస్సాకు సరితూ చూస్తారు. ఇస్సాకు వాళ్ళ కోడళ్ళు సుక్కలు చూపించేశారు. నేను ఇస్సాకు అంత భక్తుని కాదు, కానీ ఇవాళ నా కోడలు నాకు బాగా చూస్తున్నారు. ఎవరు నా భార్య కన్నా బాగా చూస్తున్నారు అనిపిస్తుంది నాకు. అంటే నా భార్య కన్నా అంటే మళ్ళీ మా భార్య కానీ ఇది వర్తమానం అంటే ఏంటి, నేను బాగా చూడలేదు, ఇంక యుద్ధానికి వచ్చేద్దాను నా మీదకి. అంటే మా భార్యకి చదువు తక్కువ, చదువుకోలేదు, 7వ తరగతి వరకు చదువుకోదు. నా కోడలు అయితే ఒకరు ఇంజనీర్, మెకానిక్ ఇంజనీర్, ఒకరేమో ఎలక్ట్రికల్ ఇంజనీరు. మా కొడుకులాగే మా కోడలు కూడా ఉన్నత విద్య ఉంది. అంటే చెప్తున్నాను, అలాగే మా కోళ్ళకి మీ కోళ్ళు కూడా చూస్తున్నారు, కాదంటలేదు. ఓకే, దేవుని అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఓకే, ఎక్కడ ఉన్నానండి నేను? ఏసావుని ఎందుకు ప్రేమిస్తున్నాడు? పెద్ద కొడుకుని తిండిపోతీనా. ఇక తల్లిగారు ఎవరు ప్రేమిస్తున్నారు? చిన్న కొడుకు. ఎందుకు? వెనకాల తిరుగుతున్నాడు, గిన్నెలు దోముతున్నాడు, వంట చేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, కూరగాయలు కోతున్నాడు, ఉల్లిపాయలు కోతున్నాడు, వంట నేర్చేసుకుంటుండే నా వాళ్ళ అమ్మదారు పనులన్నీ వచ్చి ఈయనకి. ఇక అమ్మకి చేదోడుగా ఉన్నాడు చిన్న కొడుకు, తండ్రికి చేదోడుగా ఉన్నాడు పెద్ద కొడుకు. కాబట్టి ఇద్దరికి చిన్న వేరియేషన్ వచ్చింది. అలాగని ఇద్దరు కొడుకులు సమానంగా చూస్తారు. కాకపోతే కుడి చేతికి ఎడం చేతికి చిన్న తేడా లేదా? ఈ చేతితో ఒక పని చేస్తాం, ఈ చేతితో ఒక పని చేస్తాం, రెండు నా చేతిలే. అలాగే మన కడుపును పుట్టినోడు ఇద్దరిలో కూడా ఒక్కొక్కసారి చిన్న తారతమ్యం కూడా ఉండొచ్చు. సమానంగా ప్రేమించాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. ఓకే, ఏదైనా అలాగని ఇంకొకరిని ద్వేషిస్తున్నారు అనుకోకండి. ఇద్దరు అంటే ప్రేమ ఉంటుంది, వాళ్ళ రక్తం పుట్టారు కనుక. ఓకే, ఇది 25 అధ్యాయం ఆకారంలో. అయితే ఈ పెద్ద కొడుకు ఇలా స్టోరీ మళ్ళీ నేను యాకోబు చరిత్ర వచ్చినప్పుడు చెప్తాను. నేను మళ్ళీ యాకోబు చరిత్ర వచ్చినప్పటికి వస్తాం మనం. ఈ యాకోబు ఎన్ని తెలిసాడు, ఎన్ని చేతులు అలా అన్నీ ఎలాగ పడగొట్టాడు అన్ని తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇస్సాకు స్టోరీ కదా మనం వెళ్తున్నాం. 26 అధ్యాయాలు ఏముంది చూడండి ఇస్సాకుది. ఇక ఈ స్టోరీ అంతా మీకు చెప్పేస్తాను, చదవడానికి మా టైం చాలదు. ఇక్కడికి వచ్చేసరికి అబ్రాహాము దినాల్లో కరువు కాక మరో కరువు వచ్చిందని రాయబడి ఉంది. అబ్రాహాము దినాల్లో కరువు ఎప్పుడు వచ్చింది గుర్తుందా మీకు? ఆదికాండం 12వ అధ్యాయంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు తెలిపాడు కదా అబ్రాహాము. మరలా ఈయన కాలం కూడా కరువు వచ్చిందట. కరువు వస్తే ఈయన ఏం చేశాడు? అబీమెలెకు అన్న ప్రాంతం గెరారు ఫిలిష్తీయుల దేశం వెళ్ళాడు. ఐగుప్తు తెలిపడానికి కూడా ఈయన ప్రయత్నం చేసినట్టున్నాడు, కానీ దేవుడు వద్దని చెప్పాడు ఈయన్ని. ఓరు బాబు, మీ నాన్న కూడా ఇలాగ ఐగుప్తు వెళ్ళి ఒకదాన్ని తెచ్చుకున్నాడు, ఇప్పుడు తల్లపోయి మీ నాన్నకి చాలా తల్లొప్పి ఏర్పడింది, దానివల్ల నువ్వు ఐగుప్తు గట్ట వెళ్ళకరా బాబు, ఇక్కడే ఉండు, ఈ గెరారులోనే ఉండు, నీకు తోడే ఉంటాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ తండ్రికి ఏ వాగ్దానం చేశాను ఆ వాగ్దానాలన్నీ నీ పట్ల నెరవేరుస్తాను. ఏ వాగ్దానాలు? ఆకాశం వలె నక్షత్రాల వలె నీ సంతానాన్ని దీవిస్తాను, ఇసుక రేణుల వలె నీ సంతానాన్ని దీవిస్తాను, ఈ దేశం అంతా నీ సంతానానికి ఇస్తాను, నీ తండ్రికి ఏం చెప్పాను అవన్నీ నీ జరుగుతాయి. రాబోతున్నటువంటి క్రీస్తు నీ సంతానం నుంచే వస్తాడు, భూలోక జనులన్నీ కూడా ఆయన ద్వారా దీవించబడతారు. సేమ్ రిపీట్ చేశాడు వాగ్దానం. నీ తండ్రి అబ్రాహాము దేవుడినే నీ దేవుడును, నువ్వు కంగారు పడొద్దు, ఐగుప్తు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నిన్ను ఇక్కడే బ్లెస్ చేస్తాను, కరువులోనే బ్లెస్ చేస్తాను, శత్రువుల మధ్య బ్లెస్ చేస్తాను. ఇది వాగ్దానం. 26వ అధ్యాయంలో అద్భుతంగా దేవుడు తోడే ఉన్నాడు, బ్లెస్సింగ్స్ అన్నీ నెరవేరినట్టు కనుక కనబడుతుంది. అయితే ఇక్కడ చిన్న ఈ తింగర పనులు ప్రతి ఒక్కరు చేస్తుంటారు ఈ రోజుల్లో కూడాను. సేవలు పాడైపోవడానికి, కుటుంబాలకు పాడైపోవడానికి ఈ అనుమానాలేనండి. ఎక్కడికి వెళ్ళే భార్యల మీద అనుమానాలు. అబ్రాహాముకి అదే జబ్బు, ఈ కొడుకు అదే జబ్బు వచ్చింది. ఎంత గొప్పోళ్ళకైనా ఇది ఒక బలహీనత. ఇస్సాకున్న బలహీనత రెండే నాకు దొరికే మెయిన్ బలహీనత రెండు కూడా. ఒకటి తిండిపోతాను వల్ల కుటుంబాల సమస్యలు వచ్చాయి, రెండోది అనుమానం. భయపడి నా భార్యని ఎవడెత్తుకెళ్ళిపోతాడో,
భయపడి పాపం చేయకుడి అన్నాడు. అందుకే కీర్తనలోని భయపడి పాపం చేస్తాం. మనం భయపడిపోయి కలవరపడిపోతాం. అసలు కలవరపడాల్సిన పని ఏట్లేదు మనకి. కలవరపడి పాపం చేస్తాం. ఓకే, అబద్ధం ఆడేసాడు. అక్కడ అడిగారు అందరూ, ఏంటి బాబు ఎవరయ్యి అమ్మాయి? పెళ్ళి అయినప్పుడు చూసాక చాలా చక్కనిది, రివక కన్యక, ఏ పురుషుని ఎరగదు, అందరూ పవిత్రురాలు, ప్రార్థనాపరురాలు, భక్తిపరురాలు, లోబడే తత్వం, ఒంట్లోకి ఎవరికి పెద్ద దాసుడికి నీళ్లు పోసింది అంటే ఎంత పరిచారకురాలంటే రివక ఇంతంత పరిచారకురాలు కాదు. అందుకే ఇందాక అన్నాను, అలా అత్తుండే మంచం మీద ఉండి సేవ చేసేద్ది. ఎంత బాధపడి ఉంటుందో అత్తలేదని. అంత పరిచయం నేర్చుకుంది అమ్మగారింటి దగ్గర. వచ్చిన తర్వాత ఇస్సాకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ ఇంటికి వెనక్కి వెళ్ళినట్టుగానే మీరు అనొచ్చు, వెళ్ళపోయినా రోజు ఫోన్ చేసి ఉంటుందని. ఫోన్లు కూడా లేవు కదండి ఆ రోజుల్లోని. ఉత్తరాలు రాసి, ఉత్తరాలు లేవు, ఇతరాలు లేవు. నా కుమార్తె నీ స్వజనాన్ని విడిచిపెట్టు, నీకున్న అహంకారాన్ని విడిచిపెట్టు, నీ అబ్రామా నీ బంధువులను విడిచిపెట్టు, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టు, నేను చూపించిన దేశం అడుగుపెట్టు, ఇక్కడ నిలబడి అన్నాడు. చెప్పాడు. స్త్రీలందరికీ అదే కీర్తనలు చెప్తున్నాడు. నా స్వజనుల అనుకొని ఇంకా మీరు మాట్లాడొద్దు. నీ తల్లిని, నీ తండ్రిని, నీ బంధువుల్ని, నీ స్వజనుల్ని విడిచిపెట్టి నీ అత్తగారి ఇల్లే ఇంక నీ ఇల్లు. నిన్ను దీవించకపోతే అలాగడుగు, నీ భర్త నిన్ను ప్రేమించకపోతే అలాగడుగు, నీ అత్తవారి కుటుంబం నిన్ను ప్రేమించకపోతే అలాగడుగు. దేవుడే నీ పక్షాన ఉంటాడు. అంతే తప్ప ఫోన్లు ఉన్నాయి కదని, టీవీలు ఉన్నాయి కదని, ఉత్తరాలు ఉన్నాయి కదని ఉదయం సాయంత్రం అంత రిపోర్ట్లు పంపించావా, నీ కొంప ఇంకెవడు నాశనం చేయడు, నీ స్వజనులే నాశనం చేస్తారు. ఈవేళ 100% అదే జరుగుతుంది. క్రైస్తవ కుటుంబంలో కదా, అన్యుల్లో కూడా ఇదే జరుగుతుంది. ఈవేళ కొంపలు కూలిపోవడానికి కారణం వాళ్ళ కన్న తల్లిదండ్రులే, వాళ్ళ తోబుట్టువులే. నా జీవితంలో కూడా అదే జరిగింది. ఎన్నో శోధనలు పడ్డాను. కానీ రిబకాకి ఎప్పుడు అలాంటి వెనక్కి ఆలోచనే లేదు. ఓకే, ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇంత మంచిది రిబ్కా, ఇంత అందగెత్తే. ఇస్సాకు ఎంతో ప్రేమిస్తున్నాడు భార్యని. ఎక్కడ ఆవిడెత్తుకుపోతాడో భయం, ఏమైపోతుందని భయం. ఈ భయంతో అభిమేలకు అబద్ధం ఆడేశాడు. ఆ తర్వాత ఈయన ఏం చేశాడంటే సరసం ఆడుతున్నాడట. కానీ ఒక మంచి పని చేశాడండి. సరసం ఆడుతున్నాడు మాట బాగా రాశాడండి. ఎందుకంటే చాలా సింపుల్ తీసుకుంటారు కానీ ఇది, భార్యతో సరసం ఆడపోతే భర్త మరి ఎవరితో సరసం ఆడుతుందండి భార్య? కొంతమంది పెళ్లి చేసుకుంటారు కానీ ఆ భార్య ఒక గదిలోని, భర్త ఒక గదిలోని. వీడు అస్తమానం రాత్రిపాలు బయట కొట్టుకుని కూర్చుంటాడు, ఆ టీవీ రిమోట్ కొట్టుకుని కూర్చుంటాడు, రాత్రి పగల ఆఫీస్ ఉద్యోగం చూసుకుంటాడు. ఇక భార్యతో కనీసం నవ్వు, సరసము, ఒక సరదా, ఇప్పుడు షికారులు హనీమూనే తీసిపోమని చెప్పట్లే, కనీసం ఇంట్లోనైనా సరదాగా ఉండాలా? ఉండరు. అప్పుడు ఏం చేస్తాడే భర్త? మా ఆవిడ నాతో సరసం ఆడట్లేదు కనుక ఇంకెవరన్నా సరసం ఆడినట్టు చూసుకోవాలని వెళ్ళిపోతాడు. ఆవిడేం చేస్తుంది? సరసాన్ని కరువైంది కనుక ఇంకొకళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. కాపురాలు కూలిపోవడం ఇదొకటి. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ ప్రేమించి భర్తని, నీ ప్రేమించి భార్యని, నీ సొంత భార్యని, సొంత భర్తని ప్రేమించి సరదాగా ఉండు, సరసమాడు. అది దేవుడిచ్చినటువంటి అవకాశం, అది ఆజ్ఞ, నీ సహచారికి ఇచ్చాడు. అది సాటి అయిన సహాయమే, అదేం తప్పు కాదు, ఎవడేమనుకోడు. భార్యని పక్కనెట్టి ఇంకోళ్ళతో సరసం ఆడితే తప్పు, భర్తను పక్కనెట్టి ఇంకోళ్ళతో సరసం ఆడుతున్న ఫోన్లో నువ్వు. ఆయన నేను చూడలే కానీ దేవుడు చూస్తుండా లేదా? నీ భార్యని చూడలే కానీ దేవుడు చూస్తున్నాడా లేదా? ప్రియులారా, ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఓకే, అబద్ధం ఆడిచాడు. తర్వాత ఏమో అని చదువుకో ఏంటి అవమానపడ్డాడు అక్కడ ఇస్సాకు. ఆ అభిమేలకు ఒక అన్యుడు ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా, చదవడానికి టైం అయిపోతుంది. నీ భార్యని మరి సహోదరుని ఎందుకు చెప్పావే? ఈ మాలో ఎవడైనా ఇంకా పెళ్లి కాలేదు ఈ అమ్మాయికి ఏదైనా తప్పని చేసి ఉంటే ఏమైపోతుంది మీ అందరం కూడా? నీ దేవుడి వల్ల మేము అందరూ శిక్షణ పడుతుంది కదా, నీ మూలంగా నాకు నా రాజ్యానికి, మా ప్రజలకి నష్టం తెచ్చిద్దువే బాబు నువ్వు. మరి తలదించకుండా లేదు ఇస్సాకు అక్కడ. కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు అనుమానం పడి మనం భయపడి ఇలాంటి పాపాలు చేయ. ఒకవేళ ఎవడైనా ఎత్తుకుపోతాడు, ఎత్తుకుపోనియండి. నేను అంటాను, నా భార్యని ఎత్తుకుపోతావు, ఎత్తుకుపోరా, ఏం పర్వాలేదు, చూసుకుంటాడు దేవుడు. అది విశ్వాసం అంటే. ఫరో సారాన్ని ఎత్తుకుపోయాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఎత్తుకుపోతే ఏం చేశాడు దేవుడు?
ఫరో ఇంటి వారందరినీ వేదనలతో బాధించేశాడు. ఫరో ఇంటి వారు గడగడలాడిపోయి, ఒక నాయన నీ దేవుడు నన్ను నా ఇంటి వారు మొత్తేస్తున్నాడు, తీసుకెళ్ళిపోరా బాబు నీ భార్యని మర్యాదగా కానుకలు ఇచ్చి మరి పంపించాడు. దేవుని నామన స్తోత్రం కలుగాక. అబీమెలెకు తీసుకెళ్ళిపోయాడు. ఆదికాండ 20వ అధ్యాయంలో సారాని మొత్తేసాడు అబీమెలెకుని పట్టుకొని, మళ్ళీ అప్పగించేశాడు మర్యాదగా. అది నువ్వు దేవుడు సేవకుడవా, నువ్వు దేవుడు బిడ్డవా, నువ్వు భయపడకు. నీ భార్య గురించి, నీ కూతురు గురించి నువ్వు భయపడకు, నీ కొడుకు గురించి భయపడకు. నువ్వు భయపడుతున్నావంటే నువ్వేదో తప్పు చేస్తున్నావంటే, పొరుగుడికి ఎవరికి హాని చేస్తున్నావంట. దావీదు భార్య లేదు అప్పగించాడు దేవుడు. ఎందుకు? దావీదు తప్పు చేశాడు కనుక నీ భార్యలు అప్పగిస్తానని చెప్పాడు, అప్పగించాడు. కానీ అబ్రాహాం భార్యని, ఇస్సాకు భార్యని దేవుడు ఎవరికి అప్పగించలే, ఆయనే కాపాడాడు. ఎప్పుడు కాపాడగా? మనం కాపాడుతామండి. డ్యూటీలు మానేసి వెనకాల తిరుగుతామా? చర్చిలు మానేసి, ప్రార్థనలు మానేసి, సహవాసాలు మీటింగ్లు మానేసి వాళ్ళ వెనకాల అలా కూర్చుంటాం మనం? ఆడు ఎక్కడికి వెళ్తాడా డ్యూటీ కన్నా ఆడు వెనకాల అలా వెళ్తావా? ఎవడు కాయగలడండి? వాళ్ళ పిల్లలు కాలేజీకి వెళ్తేప్పుడు వెనకాల వెళ్తావా మనం? దేవుడికి అప్పగించుకోవడం నేర్చుకోండి. నా భార్య నీకు అప్పగిస్తున్నా, నా భర్త నీకు అప్పగిస్తున్నా, నా కూతురు నీకు అప్పగిస్తున్నా, నా కుమారునికి అప్పగిస్తున్నా, నన్ను నీకు అప్పగించుకున్నాను. నాలో ఆయాసకరమైన ఏదైనా ఉంటే తొలగించు. ఒకప్పుడు మూర్ఖుడిని, దుర్మార్గుని, నీకు రోషంగా జీవించాలనుకుంటున్నాను. నా కుటుంబాన్ని కట్టు ప్రభా, నా జీవితాన్ని కట్టు ప్రభా, నీ కొరకు సాక్షులుగా జీవిస్తాం ప్రభా. బ్రతికితే నీ కొరకు బతుకుతాం, చచ్చిపోతే నీ కొరకు చచ్చిపోతాం. ఎందుకు కాపాడు దేవుడు? నువ్వు కాపాడుకోవడం చూస్తావా? అలాంటి తప్పటి అడిగేసి ఇవాళ ఎంతోమంది సేవలు పాడు చేసుకున్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఇంటికి వచ్చిన వాళ్ళు అనుమానం, ఇంటికి వచ్చి ఎవడో తాడుతున్నాను మనం, ఎక్కడికి వెళ్తే అక్కడే అనుమానం. ఓకే, ఇది బలహీనత. ఇస్సాకుని ఈ బలహీనత మనకి ఉండకూడదు. ఇస్సాకున్న మంచి లక్షణాలు మనకు ఉండాలి. లేకపోతే మనం ఇలా సోదరులు అనిపిస్తాం. మనకి అంత అద్భుతంగా రాయించాడండి వీళ్ళ క్యారెక్టర్స్. 100కి 100 మార్కులు, 2 మార్కులు తప్పానండి నేను, లేకపోతే 100కి 100 వచ్చిన అంటాయి. ఎందుకు తప్పావు మరి? ఏంటంటే చిన్న మిస్టేక్, తొందరలో ఒకదానికి ఒకటి రాసావు. అలాంటి 2 మార్కులు ఫెయిల్ అయ్యాడు ఇస్తా తప్ప 100కి 98 మార్కులు విధేయుడే అయినా. అంటే నేను స్టడీ చేసిన దాంట్లో చెప్తున్నాను. ఓకే, ఇంకా శత్రువులు అండి. ఈ అధ్యాయంలో శత్రువులతో ఫైటింగ్. ఇక శత్రువులు మీకు అద్భుతం చెప్పమంటారా? 26:12 మాట రాయబడింది. ఆ సంవత్సరం 100 ఫలం పొందాడట వ్యవసాయం చేసి. ఎవరు? 1వ వచనంలో ఏమైనా ఉంది? కరువు అని ఉంది. కరువులో ఎవడే 100 ఆశీర్వాదం పొందుతాడా? కరువు వచ్చింది కానీ మేము తృప్తిగా భోంచేస్తామండి అంటే నిజంగా అది పెద్ద వరం అన్నమాట. అది చుట్టుపక్కలందరూ కరువుతో చచ్చిపోతున్నారు, మేము మాత్రం 3 పూటలు తృప్తిగా తింటున్నాం, హ్యాపీగా ఉన్నామంటే దాని అర్థం ఏంటి? ఫిలిష్తీయులందరూ కరువుతో చచ్చిపోతున్నారు, కానీ ఈయన కుటుంబం, ఈయన కూడా వర్ధిల్లిపోతున్నారు. ఆయన క్రమక్రమంగా వర్ధిల్లిపో. కరువులో కూడా నీ దేవుడు నిన్ను పోషించగలడు, కరువులో కూడా నీ దేవుడు నిన్ను వర్ధిల్ల చేయగలడు. ఇది ఎగ్జాంపుల్. బైబిల్ దేవుడు ఇంత గొప్పోడండి. కావాలా నీకు బైబిల్ దేవుడు? 14వ వచనంలో రాశాడు, అసూయ పడ్డారంట. మనకి ఎప్పుడు కూడా మన అభివృద్ధి అయితేనే శత్రువులు పెరుగుతారు మనకి. వాళ్ళు అసూయ పడతారు, అసూయ వాళ్ళు చచ్చిపోతారు, బుద్ధిహీనని రాశాడు. వాళ్ళు అలాగ అసూయ పడియండి, వాళ్ళు అసూయ పడుతున్న కొద్ది మనం దీవించబడతాం. అమ్మ అసూయ పడిపోతుంది, ఆయన అసూయ పడిపోతున్నాడు నా మీద, నేను అంతే చాలా అసూయ పడిన ఇంకా బాగుంటాం మనం. వాళ్ళు అసూయ పడుతున్న కొద్ది వర్ధిల్లుతున్నారు. ఫరో ఇశ్రాయేలు శ్రమ పెడుతున్న కొద్ది వారు వర్ధిల్లుచుండిరి. నిర్గమకాండం 1వ అధ్యాయం. నీ శత్రువులు నిన్ను మీద అసూయపడుతున్నప్పుడు, ఇతరుల మీద అసూయపడుతున్నప్పుడు, నిన్ను అణిచేయాలనుకున్నప్పుడు, నిన్ను బాధ పెట్టాలనుకున్నప్పుడు, నిన్ను ఏదిస్తున్నారా? నీ అత్త, నీ మామ, నీ భర్త నిన్ను హింసిస్తున్నారా? నిన్ను శ్రమ పెడుతున్నారా? నిన్ను అణిచేస్తున్నారా? నువ్వు ఒంటరిదానివని నువ్వు వర్ధిల్లుతావు. అది నీ కొరకే మంచిదే. అది లేదు, కారణం లేకుండా వాళ్ళ మీద తిరగబడుతున్నావా, నీకే నష్టం. ఆఖరి ఇంట్లోంచి వెళ్ళిపోయిందట. ఎందుకు వెళ్ళిపోయింది? అణిగిమణిగి ఉండమంటే సారా దగ్గర ఆవిడ పెద్ద ఆవిడే, నీకన్నా పెద్దది, నిన్ను తన ఇంట్లోకి చేర్చుకుంది. ఆవిడ ఏమో కొద్దిగా ఏమో లోపాలు ఉండొచ్చు, అణిగిమణిగి ఉండు, నువ్వు భవిష్యత్తులో దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు అని దూత తిరిగి పంపిస్తే మళ్ళీ కొడుకు పుట్టిన తర్వాత గర్వం పెరిగి మళ్ళీ ఈసారి కొడుకు ఆఖరి ఇద్దరు బయటకు వచ్చారు. చూసాం కదా గత వారంలో. ఓకే ప్రియులారా, ఇక ఈ అధ్యాయం 26వ అధ్యాయంలో ఉన్న సంఘటన ఏంటంటే, వాళ్ళ తండ్రి గారు అబ్రహాము తవ్వించిన బావులు ఈ ఫిలిష్తీయులు మళ్ళీ పూర్తి చేస్తున్నారు. వాటిని
వాళ్ళ తండ్రి గారి పని ఏంటి ఎంత చూసారా? ఇస్సాకి ఎంత ఆసక్తి. ఇప్పుడు పాస్టర్ గారు అక్కడ పని చేస్తున్నారు, మందిర పని. ఇప్పుడు సామ్యూల్ బాబు లేకపోతే మోజేస్ బాబు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు? ఆ పనిని షేర్ చేసుకుంటున్నారు. అంటే తండ్రి గారు స్థాపించిన ఈ దైవ సేవని, ఈ దేవుని పనిని మేము కొనసాగించాలి. తర్వాత దీన్ని తండ్రి గారు ఉన్న నాళ్ళు తండ్రి గారితో కలిసి కట్టుగా ఉంటాం, తండ్రి గారు లోబడి ఉంటాం. తర్వాత తండ్రి గారు అనంతరం మేము మా భార్యలు, మా కుటుంబాలు, మా పిల్లలు వీటిని కొనసాగించాలి. సేమ్ ఇస్సాకు తన తండ్రి గారు తవ్వించిన బావులన్నీ వీళ్ళు పూర్తి చేస్తుంటే తిరిగి వాళ్ళతో వాదనలాడి ఇస్సాకు కాపర్లకి ఫిలిష్తీయుల కాపర్లకి గొడవ అని రాయబడింది అక్కడ. జగడం. ఆ బావులన్నీ మళ్ళీ తిరిగి తవ్వించి పేర్లు పెట్టాడంట. ఏషేకు అని పేరు పెట్టాడు మొదటి బావికి. ఏషేకు అంటే జగడమాడు, జగడం అన్నమాట. తర్వాత ఇంకోటి సిత్నా అని పేరు పెట్టాడంట, అది విరోధం అని అర్థం అంట. మూడో బావి రెహబోతు అని పేరు పెట్టాడంట. అక్కడ చూడండి, మీకు ఆ వచనాల్లో ఉన్నాయి. 26 అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం, 26 అధ్యాయం 20వ వచనం నుంచి మీరు కింద చేతి పేర్లు ఉన్నాయి. మొత్తం 4 బావులు తవ్వించాడు. మొదటిదేమో ఏషేకు, రెండవది సిత్నా, మూడోది రెహబోతు, నాలుగోది షేబా. 33వ వచనం వరకు ఈ మాటలు మీకు కనబడతాయి. తర్వాత మీరు చదవచ్చు. వాటి మీనింగ్స్ కూడా పుట్టినోట్లు ఇచ్చాడు. ఇది ప్రియులారా, ఇక్కడ శత్రువులు ఏమయ్యారు చెప్పంటారా? ఈ అధ్యాయంలో గెరార్లో ఫిలిష్తీయుల దేశంలో శత్రువుల దేశంలో కాపురం ఉంటే శత్రువులందరూ భయపడిపోయి ఒక్క కుటుంబమైనటువంటి ఇస్సాకు ఒక్కడు. తల్లి చచ్చిపోయి, తండ్రి చచ్చిపోయాడు, పుట్టిన సహోదరుడు లేడు, ఎవరూ లేరు, తన భార్య తన పిల్లలిద్దరు తప్ప. ఆ కుటుంబానికి మొత్తం ఫిలిష్తీ రాజే భయపడిపోయాడు, అబీమెలెకు. అతని సేనాధిపతి పీకోలు, అతని స్నేహితుడైనటువంటి హహూజత్, ముగ్గురు వచ్చారు. 26 వచనంలో వచ్చి, ఇక ఇస్సాకు నీతో మేము పోరాడమయ్యా, దేవుడు నీకు తోడై ఉన్నాడు మాకు అర్థమైంది, దేవుడు నీ పక్షాన ఉన్నాడు మాకు అర్థమైంది, మాకు సమాధానం కావాలి నీతోని. ఏంటి ఈయన మాత్రం అసలు ఇస్సాకు ఏ ఊరుడు అసలు? వాళ్ళ తాతల దేవురు ఎక్కడో కల్దీ దేశం, ఊరని పట్నం నుంచి వచ్చాడు. ఇంకా వాళ్ళ పితరులందరూ హారాన్లో ఉన్నారు. వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చాడు ఈ దేశం. ఆ తర్వాత ఈయన ఉన్నాడు అంతే. స్థానికులు ఫిలిష్తీయులు, పూర్వీకులు, మహాబలమైన జనం. దేవుడు నీకు తోడై ఉంటే నీ శత్రువులు నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తానన్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగుగాక. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటే నీ శత్రువులు మిత్రులు అవుతారు, నీ శత్రువులు నీ పాదాల వద్దకు వస్తారు. ఓకే, ఇక 34వ వచనంలో రాశాడండి, లేకపోతే 30 చదివేస్తాను లాస్ట్ వచనం. వీరు ఇస్సాకును రెబెకాకును మనోవేదన కలుగు చేసిరి. ఎంత ఘోరమండి! ఎవరు? 34వ వచనం ఉంది, ఏసావు భార్యలు. ఇంకా యాకోబు పెళ్ళి అవలా, పెద్దోడు పెళ్లి చేశారు. ఈయన భార్యలట అని పేరు, వాళ్ళ పేర్లు కూడా అక్కడ ఉన్నాయి. ఇస్సాకి రెబెకాకి మనోవేదన కలుగు చేసిరి. ఇస్సాకు ఎలాంటి వాడండి దేవుడి యందు? రెబెకా ఎలాంటిదండి దేవుడి యందు? అసలు యవ్వన కాలంలో ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయా బైబిల్ మొత్తం మీద? అలాంటి వాళ్ళకి ఎలాంటి కోడళ్ళు వచ్చారు? అత్తమాకిద్దరికీ వేదనేనంట. ఇది 26వ అధ్యాయం. 26వ అధ్యాయంలో కరువులో విజయం ఇచ్చాడు, తర్వాత శత్రువుల మధ్య ఆశీర్వదించాడు, తండ్రి తమని బావులు పూర్తి చేస్తే మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు, శత్రువులతో సమాధానం ఇచ్చాడు. అన్ని శ్రమలు ఉన్నాయా లేదా ఇస్సాక్కి? కరువు, శోధన, అందరితో ఇబ్బంది. ఇంట్లో కోడళ్ళు, యువతల ఫిలిష్తీయులు ఇరుగు పొరుగులతోని. చిన్నప్పటి నుంచి ఫైనల్ ముగింపులో జ్ఞాపం చేస్తాను అవి ఎన్ని శోధనలు అనిపించాడు ఇస్సాకు. అయినప్పటికీ విజయంతో వెళ్తున్నాడు, నవ్వుతూనే జయించుకుపోతున్నాడు ఆయన పేరు తగ్గట్టుగా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక లాస్ట్ 27వ అధ్యాయానికి వెళ్ళిపోతున్నాను. 27వ అధ్యాయంలో ఇస్సాకు గురించి ఏ రాయబడి ఉందంటే, ఇక వృద్ధుడు అయిపోయాడంట, కన్నులు కనపట్లేదట సరిగ్గా. ఈ పరిస్థితిలో చెప్పాను కదా ఇందాక, ఈయనకున్న ఆ బలహీనత, తిండిపోతే బలహీనత ఇక్కడ దెబ్బ కొట్టేసింది. తిండి తింటే దీవెనలు రావా? మంచి మాంసంతో జాయింట్లతో పెడితేనే దీని బ్లెస్సింగ్స్ వస్తాయా? అంటే ఎలాంటి బలహీనత మీకు ఉండకూడదని చెప్తున్నాను. మనకు ఉండకూడదు. నేను చేసే తప్పు నా పిల్లలు చేయకూడదని నా బాధ అండి. ఏ తండ్రికైనా అదే బాధ ఉంటుంది.
ఇస్సాకు నేను చేసిన నా బలహీనతలు ఏమైనా ఉంటే మీరు ఉండకూడదని ఇస్సాకు చెప్తాడు. నాలో మంచి విషయాలు ఏమైనా అవి పాటించండి, మీరు నా మీద ఇంకా బెటర్గా మీరు అభివృద్ధి అవుతారు. కాబట్టి చివరికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, నాయన మీకు ఈ కథ అంతా మీకు తెలుసు కదా. పెద్దోడిని పిలిచాడు, నాన్న నిన్ను మరి ఆశీర్వదించేస్తాను, నా మరణ తిన నాకు తెలియదు, చాలా ముసలోని అయిపోయాను, నేను ఓపిక తగ్గిపోతుంది రాను మరి నేను బ్లెస్ చేసేస్తాను, నాకు మంచి మాంసం తీసుకొచ్చే అంటే వేటాడి పాపం కష్టపడి తీసుకొస్తాను వెళ్ళిపోయాను వేటకి. ఆయన అరణ్యాల్లో తిరుగుతున్నాడు. ఈ మాట ఇలా ఆవిడేది. ఎంత మంచి భార్యలైనా మొదట్లో చివరిలో ఎక్కడొక్కడ భర్తలకు సుడ్డేట్ చేస్తారండి. ఇక్కడ రెబెక్క ఆమె సుడ్డి పెట్టేసిందండి. అంటే అందరూ ఎలాంటి వాళ్ళు అనకూడదు మనం, చివరి వరకు మంచి భార్యలు ఉన్నారు అంటే బలహీనత అంతే. ఇస్సాకు ఏదో కీడు చేసిందని కాదు, ఇక్కడ ప్రేమ, ఒకరి మీద ఉన్న ప్రేమను ఇంకా ఎక్కువ చూపించగల మీద తక్కువ చూపించాలి. ఈ శోధన వచ్చింది రెబెక్కకి. లేకపోతే 100% పాస్ అయిపోయారు వీళ్ళిద్దరు కూడా, రెబెక్కను ఇస్సాకును. ఇలాంటి యవనస్తులే లేరు, ఇలాంటి జంటే లేదు. ఏకపత్ని పురుషుడు. అందరూ ఆ రోజులు ఎంతమంది చేసుకున్నా పెళ్లి పర్వాలేదు. ఆయన కొడుకు చూసి వేసావు ఎప్పుడు నలుగురు చేసుకున్నాడు. వీళ్ళు వదిలేస్తాడు, వాళ్ళ నాన్నకి అమ్మకి ఇష్టం లేదు, వాళ్ళ అమ్మగారిని పంపించేస్తాడు, మళ్ళీ ఇంకొకరు చేసుకుంటాడు. వేసావు యాకోబు చేతి నలుగురిని చేసుకుంటాడు. కొడుకులు ఒక్కొక్కరు నలుగురిని చేసుకున్నారు, కానీ తండ్రి మాత్రం ఒకళ్ళే చేసుకున్నాడు. ఏకపత్ని పురుషుడు. చాలా మంచి క్యారెక్టర్ కూడా, కానీ బలహీనతలు ఉన్నాయి. ఈ పాపం ఏం చేసింది విన్నదంటే ఈవిడే. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయితో ఏం చెప్తున్నారో విన్నది. పెద్ద కొడుకు చెప్పింది నీ చిన్న కొడుకుని పిలిచింది. ఒరే నువ్వు అత్తమానికి గిన్నెలు తోడుకొని ఉంటావు కట్రా, మీ నాన్న చూడు, నువ్వు ఆ బట్టలు తొక్కడం గిన్నెలు తోడు నాకు సాయం చేస్తాను చాలులే, దీవులన్నీ పెద్దోడు కూడా వేస్తున్నాడు అన్నయ్య, నువ్వు అర్జెంట్కి వెళ్ళి 2 మేకపిల్లలు పట్టుకొచ్చారా బాబు, మీ నాన్నకి మంచి ఫ్రై చేసేస్తాను, మీ నాన్నకి ఫ్రై అంటే చాలా బెస్ట్, మీ నాన్నకి ఏ టేస్ట్ నాకు తెలుసు, ఏ మసాలా వేయాలో నాకు తెలుసు, ఆ మసాలా వేసి నేను ట్రై చేసి పెట్టేస్తున్నాను. అది అమ్మ వద్దమ్మా, ఎందుకమ్మా, పాప యాకోబు ఇష్టపడలే. అయినా తల్లి ఆ ప్రేమ అలా బలవంతం చేసి చిన్న కొడుకు ఎక్కువ దీవులు ఇప్పించాలని ఆ తాపత్రయం చివరికి తప్పడగేసింది. చివరికి అవునరా మీ అన్నకి ఎంట్రుకలు ఉంటాయి కదా, నీకు ఇదిగో ఈ మేకతోలు ఎప్పేస్తాను, తల మీద చేస్తాడు మీ నాన్న ఈ మెడల మీద, కాబట్టి ఎంట్రుకలు కనబడతాయి, వాసన చూస్తాడు రా మీ నాన్న. అప్పుడు ఇవన్నీ మరి తల్లికి అనుకుంది కదా. ఆ రకంగా మేకప్ మరి ఎన్ని గంటలు పట్టిందో మేకప్ చేయడానికి కొడుకుని. బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే మేకప్ చేసింది అన్నీ కూడా. డ్రామా డ్రెస్లో ఉన్నట్టు ఇంట్లో అన్నీ ఉన్నాయేమో. మరి ఏసావు ఎలాగుంటాడో అలా తయారు చేయగలిగింది, కానీ ఏసాకు స్వరాన్ని తయారు చేయగలుగుతా ఆమె? అందుకే అప్పుడు ఇస్సాకు ఏమన్నాడంటే, తడివి చూస్తే ఏసావు, స్వరం చూస్తే యాకోబులా ఉన్నదేంట్రా, లేదు నాన్న నేనే ఏసావుని అన్నాడు ఈయన. ఓ బాబు ఎంత నటనా. యాకోబు చరిత్రలోకి వెళ్ళినప్పుడు వచ్చేవారు, మళ్ళీ ఇందులోకి వెళ్తాం. అంటే ఇస్సాకు ఎలా మోసపోయాడో చెప్తున్నాను మీకు. తాగినోడు ఆ తాగినందువల్ల మోసపోతాడు, తిండిపోతాడు ఆ తిండిపోతే వల్ల మోసపోతాడు. వాడుకున్న బలహీనత ఆ రకంగా అపజయాలు తీసుకొస్తుంది. ఓకే, ఈ విధంగా చివరికి ఏమైంది అధ్యాయంలో? యాకోబు వచ్చేసాడు, దీవెనలన్నీ ఇచ్చేసాడు హృదయపూర్వకంగా. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఏసావు వచ్చేసిన తర్వాత తండ్రి ఇగో తెచ్చాను మాంసింది. ఎవర్రా నువ్వు? మరి ఇందాక వచ్చినాడు ఎవర్రా? ఇందాక ఎవడొచ్చాడు డాడీ? నేనే కదా. అప్పుడు వెళ్ళి కష్టపడి అసలు దొరికింది కదా అదే జింక, అది ఎంత గెంతులేసింది తెలుసా, దాన్ని పట్టుకొని వేటాడు అంత తీసుకొచ్చి ఇంత చేసి వంట చేసి ఇంత ఇక ఏడుతున్నాడు అంటే తండ్రి. ఒరే నా కుమారుడా, ఇంత కష్టపడ్డావేట్రా, నిన్ను ఇంత కష్టపెట్టేశానంట్రా నేను, అనవసరంగా కోరుకున్నాను రా మాంసం నేను. మరి ఇందాక వచ్చింది నీ తమ్ముడా? అయితే ఏం చెప్పాలో అర్థం అవట్లేదు తండ్రికి. తండ్రి కొడుకులు ఇద్దరు ఏడుతున్నారు. ఇస్సాకు ఏడుతున్నాడు, ఏసావు ఏడుతున్నాడు, నా తండ్రి ఒక్క దీవెనని ఒక్కది. ఆ రోజుల్లో దీవెనలు అంటే అంత ఆశించారా? ఈ రోజుల్లో దీవెన అంటే మళ్ళీ మా దీవెన అనుకోకండి. దీవెనలు ఈ రోజుల్లో ఎవరికైనా పిల్లలకి అంటే మరి ఏంటి తీసుకెళ్ళే కదా. పాస్టర్ గారు ఏమి ఇవ్వలేదండి, దేవుడిని దీవించిన కాక అన్నాడండి, అంతే. ఏదో ఇస్తాడు కదా మా పిల్లకి అనుకోలేదు, మా అమ్మాయి. దీవెన అంటే లెక్కే ఉండదు ఇప్పుడు ఎవరికి బ్లెస్సింగ్ అంటే. ఆ రోజుల్లో దీవెన అంటే చచ్చిపోయేవారు వాళ్ళు. నాన్న ఒక్క దీవెన లేదా, ఒక్క దీవెన నిన్ను దేవుడు దీవించిన కాక ఒక్క మాట చెప్పినన్నా నాకు చాలు అంటే హృదయపూర్వకంగా దీవించేశాను రా మీ తమ్ముడిని, ఇంకా ఏమున్నాయిరా నా దగ్గర దీవెనలు. దీవెన కోసం ఏడు చేస్తున్నాడు ఏసావు. ఓకే, దేవుని నామమున స్తోత్రం కలుగా. మరలా చివరికి వెళ్ళిపోతున్నా. అయితే ఇప్పుడు ఏసావు ఏం చేశాడు? ఎవరైనా తట్టుకోలే, ఇక పగబెట్టేశాడు. ఎవరి మీద? సహోదరుడి మీద. వాళ్ళ అమ్మను వదిలేశాడు, ఇంకా వాళ్ళ నాన్న పగనెట్టాడు.
ఈడు ఇలాంటి పని చేస్తాడు, నాకు ఇంతకుముందు ఒకసారి చేసాడు, ఆ కూర దగ్గర కూడా అలాగే చేశాడు. ఈ 2 సార్లు మోసం చేశాడు. ఈయన్ని మరి మామూలు ఊరుకోను నేను, ఈసారి ఈడు అయిపోయాడు అని అంటున్నాడు. ఈ మాట వాళ్ళ అమ్మాయి అన్నది, ఒరే అన్నకి చాలా కోపం మీద ఉన్నాడు రా నీ మీద, ఈ ఒక్కరోజు మీతో పోగొట్టుకోలేను, నువ్వు ఒక పని చేయరా, మీ మేనమాగారు ఇంటికి వెళ్ళిపో, మా అమ్మగారు చాలా మంచోళ్ళు, వాళ్ళు చాలా బలిసున్నోళ్ళు, నీకు పిల్లలు కూడా ఉంటారు, నువ్వు బ్రహ్మ ఆడికి పారిపోరా, అన్నయ్య కోపం తగ్గే కొద్దిగాని అని ప్లాన్ చేశారు. ఎవరు? రెబెకా గారు. తండ్రి కూడా సహకరించాడు, ఇస్సాకు కూడా. ఇక 46 వచనం చదువుతున్నాను, 27-46 ఒకసారి చూడండి. మరియు రెబెకా ఇస్సాకుతో, ఏతు కుమార్తెలు నా ప్రాణం విసిగింది, ఈ దేశస్తురాలైన ఏతు కుమార్తెలు వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకులు నాకు ఏం ప్రయోజనం? నా కర్మ ఈ కోడళ్ళు వచ్చిన తర్వాత నా బతుకు ఇలాగ అయిపోయింది. ఏ కొడుకుల కోసమైతే నేను ప్రార్థించానో, ఏ భర్త కోసమైతే ప్రార్థించానో, ఆ భర్త జీవితం, ఆ కొడుకుల జీవితాలన్నీ బాగున్నాయి అనుకుంటాడికి పెళ్ళి అయిన తర్వాత, లేకపోతే పిల్లలు వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత, వాళ్ళకు వచ్చిన భార్యల వల్ల నాకు ఈ కర్మ, ఈ బ్రతికే కన్నా చావడం బెటర్ అనిపించుకున్న అత్తలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అదగే అయిపోయింది రెబెకా. ఏమైపోయింది? ఏమంటుంది? ఈ దేశ కుమార్తెల వల్ల నా ప్రాణం ఇసుకుపోయింది, ఈ దేశస్తురాలు ఈ అన్య కుమార్తెలు వివాహం చేసి నేను ఇప్పటికే కష్టాలు నష్టాలు అనిపిస్తున్నాను పెద్ద కోడళ్ళ వల్ల. ఈ నాయన నువ్వు మాత్రం ఈ ఊరిలో పిల్లని చేసుకోకరా బాబోయ్, వీళ్ళు సామాన్యులు కాదు, కనానీలు, అక్కడికి వెళ్ళిపో, నా బంధువులోకి అమ్మాయిని చేసుకో అని పంపించి. ఇది 27 అధ్యాయం. ఇక లాస్ట్ అధ్యాయం 28 అధ్యాయం. ఈ అధ్యాయంతో ముగిస్తాను. ఇస్సాకు యాకోబుని పిలిపించాడంట. తల్లిదండ్రుల కోపం ఎంతసేపు ఉండదండి పిల్లల మీద. యాకోబు ఇంతగా చేశాడే మోసం, మళ్ళీ తండ్రి మామూలు సమాధానం పడిపోయాడు. ఇస్సాకుని గొప్పతనం అదే. భార్య మోసం చేసిన సమాధానం పడిపోతున్నాడు, కొడుకు మోసం చేసిన సమాధానం పడిపోతున్నాడు, శత్రువులు మోసం చేసిన సమాధానం పడిపోతున్నాడు, తోబుట్టు మోసం చేసిన సమాధానం పడిపోతున్నాడు, ఎవరు మోసం చేసిన సమాధానం పడిపోతున్నాడు. ఇట్టే దేవుడంటే విధేయత, తోటివారంటే గౌరవం. నాయన ఇలా రా, నాయన నువ్వు చేసింది ఏదో చేసావు, కానీ ఈసారి ఇలాంటి పనులు మాకు చేయకు. ఏంటి నాన్న అడుగుంటాడు యాకోబు. మీ అన్నయ్యలాగా ఈ ఊరు అమ్మాయిలు మాత్రం పెళ్లి చేసుకోక నాయన, వెళ్ళిపో దూరంగా, ఎక్కడికి మీ మేనమామ వెళ్ళిపోయి అక్కడ ఏదో రకంగా అక్కడ ఒక అమ్మాయిని చేసుకొని చెప్పాడు. ఒక్క అమ్మాయిని చేసుకోమంటే 4 చేసుకున్నాడు అక్కడ బోనస్ లాగా. ఇది 28 అధ్యాయం. మీకు 9 వచనాలు. 28 అధ్యాయం 1-9 వచనాలు చూస్తే, ఇస్సాకును రెబెకాను తన కుమారుడైన యాకోబును బ్లెస్ చేసి దీవించి పంపించేశారు. బతుకుంటే ఎక్కడొక్కడ ఉంటారా, దూరంగా ఉన్న పర్వాలేదు, మన ప్రేమ ఉండడం కావాలా. ఒక్క దగ్గర పోట్లాడుకుని ఒకరిని చంపుకుంటే ఏంటి మీ తల్లిదండ్రులకి ఏమైనా సుఖమా? పిల్లలతో గొడవడుకుంటే చూసిన వాళ్ళు నవ్వుతారు, మనం దేవుని పిల్లలు దేవుని నమ్ముకుని అంటారా. కాబట్టి దూరం ఉన్నా పర్వాలేదు, నీ లైఫ్ అక్కడ సెటిల్ అయిపోతే చాలు. ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు, నువ్వు ఆహారాన్ని వెళ్ళిపో, ఆ సిరియా దేశం వెళ్ళిపో. మళ్ళీ మీ అన్ని కోపం దగ్గరికి వచ్చి ఇద్దరు కలుసుకుందరు. తల్లిదండ్రులు ఇద్దరు పాపం ఎంత ఏడ్చుకొని పంపించుతారో. ఆ కొడుకుని అక్కడ పంపించేసి ఈ కొడుకు చివరికి ఇక్కడ ఈ కొడుకు ఏం చేశాడో చూపిస్తాను చూడండి. 7వ వచనం 28:7. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దారాముకు వెళ్ళిపోయినని ఏసావు తెలుసుకున్నప్పుడు, ఇది కాక కనాను కుమార్తె తన తండ్రి అని ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏసావునికి తెలిసినప్పుడు, ఏసావు ఇస్మాయేల్ నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రాహాము కుమారుడైన ఇస్మాయేల్ కుమార్తెయు నబాయోతు సహోదరుని మహాలతును కూడా పెండ్లి చేసుకొనెను. ఇది దేవుని స్తోత్రం. కుటుంబ కథ. ఏం చేశాడండి ఏసావు కూడా కోపం తగ్గి, వాళ్ళ నాన్న మీద కోపమే లేదు, వాళ్ళ అమ్మ మీద కూడా కోపం లేదు. మా అమ్మ మా నాన్న ఇబ్బంది పెడుతున్నటువంటి వీళ్ళని పక్కనెట్టేసి వీళ్ళకి ఇవ్వాల్సిన బత్యాలు వీళ్ళకి ఇచ్చేసి మన దృష్టిలో విడాకులు అంటాం. వాళ్ళ అమ్మగారికి పెట్టించి పంపించేశారంటారే, అలా పక్కనెట్టేసి కొత్తగా మళ్ళీ ఇతను అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంట వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేదు కనుక, వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవట్లేదు కనుక. ఇది ఇస్సాకు కుటుంబంలో జరిగిన చరిత్ర. ఇక లాస్ట్ ఈయన ఎప్పుడు మరణించాడో మీకు చెప్పాలా? 35వ అధ్యాయం చూడండి. అంతవరకు ఇంక ఇస్సాకు ఎక్కడ కనపడ్డా మీకు. 35వ వచనం 27వ వచనం నుంచి అబ్రాహాము ఇస్సాకును పరదేశంలో ఉన్న మెమరేలో కిరీతర్బాకు తన తండ్రి అని ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను, అదే హెబ్రోన్. ఈ వచ్చిన బాగా గుర్తెట్టుకోండి. 35:27 యాకోబు వచ్చెను. ఇందాక మనం ఏం చూసాం 28వ అధ్యాయంలో? యాకోబు తల్లిదండ్రుల మాట విని లోబడి వెళ్ళిపోయాను.
మళ్ళీ ఇక్కడ ఏం చూస్తాం 35:27లో యాకోబు వచ్చెను. ఈ లోపల ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? చాలా అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు జరిగింది? లోపల 20 సంవత్సరాలు జరిగింది. వెళ్ళిపోయి తల్లిదండ్రుల దగ్గర నుంచి 20 సంవత్సరాల తర్వాత మరలా వచ్చాడు. ఎవరు? కొడుకు. తల్లిదండ్రుల మిస్టేక్ వలన కొడుకు విదేశాల పోలై చివరికి 20 సంవత్సరాలు దూరమై, కొడుకుని 20 సంవత్సరాలు దూరం చేసుకుంది రెబెక్కమ్మ. ప్రేమించింది కనుక దూరం అయ్యాడు. నాకంట మీరు ఎవరు ఎక్కువగా ప్రేమించకూడదు, నాకంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమిస్తే తిరిగే దూరం అవుతాయి. కాబట్టి 20 సంవత్సరాలు తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు యాకోబు. 20 సంవత్సరాల తర్వాత 4 భార్యలు, 12 మంది 13 సంతానం, తర్వాత గొప్ప ఆస్తితో తిరిగి వచ్చాడు. ఏం జరిగింది? వచ్చిన తర్వాత 28 చూడండి. ఇస్సాకు బ్రతికిన దినంలో 180 సంవత్సరాలు. ఇస్సాకు కాలం నిండి వృద్ధుడై ప్రాణం విడిచి మృతుల తన పితరుల చేర్చబెడను. అతని కుమారులైన ఏసావు యాకోబులు అతను పాతి పెట్టారు. అంటే ఇప్పుడు అన్న తమ్ముడు ఇద్దరు కలిపి ఏం చేశారు? ఏసావు యాకోబు కలిపి పాతి పెట్టారు తండ్రిని. అంటే సమాధానం వచ్చిందా లేదా? కోల్పోయినటువంటి తల్లిదండ్రుల దగ్గర మరలా వచ్చేసాడు. ఈరోజు ఉన్నటువంటి అన్న దగ్గర మరలా యాకోబు వచ్చేసాడు. సమాధానాలు కూడా దొరికిపోయి. ముగింపు ఎలాగ ఉంది ఇప్పుడు ఇస్సాకుది? అద్భుతంగా ఉంది. 180 సంవత్సరాలు జీవించాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును. ఇది ఇస్సాకు తాలూకు స్టోరీ. ఓకే, నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. ఇక ఫైనల్ మీరు మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇస్సాకు తన సహోదరుడి చేత 21 అధ్యాయంలో పరిహసించబడ్డాడు బాల్యంలోనే. ఆ తర్వాత మనం 25 అధ్యాయంలో చూసేటప్పుడు ఇస్సాకు ఏమయ్యాడు? 26 అధ్యాయానికి చూసుకోండి. 26 అధ్యాయులు మొత్తం అన్నీ ఉంటాయి ఆయన హేళనలన్నీ కూడా. 26 అధ్యాయంలో ఆయన శత్రువుల ద్వారా ఏమేమయ్యాడు? దేశింపబడ్డాడు. శత్రువులు చివరికి ఏమయ్యారు? మిత్రులు అయిపోయారు. అది ఒక ఇరుగు పొరుగులతో వచ్చినటువంటి శోధన. ఇంకా అదే మన తర్వాత చూస్తే అదే అధ్యాయంలో 27 అధ్యాయాలు మనకు వెళ్తే ఆయన వృద్ధాప్యలో ఆయనకి ఏముంది? ఒంట్లో కను దృష్టి లోపం, వృద్ధాప్యంలో దృష్టి లోపం. ఏంటి దేవుడు నాకు ఇలా చేశాడు? ఎప్పుడో కన్నులు పోయానికి. 180 సంవత్సరాల వరకు జీవించాడు ఆయన. ఎప్పుడో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ముందే పోయినట్టు కనబడుతున్నాయి మనకి. ఎందుకంటే ఆయనకి ఏసాకు పెళ్ళి అయినప్పుడు 140 సంవత్సరాల వాడు. ఎవరు? ఇస్సాకు. మరి ఆ తర్వాత యాకోబు వెళ్ళిపోయాడు అంటే ఒక 10 సంవత్సరాలు అయిందో అంతే తెలియదు. ఒక 150 సంవత్సరాలు 160 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఆ తర్వాత 20 సంవత్సరాలు పట్టింది యాకోబు తిరిగి రావడానికి. అంటే ఇస్సాకు ఈ దుష్టులు లేకుండా ఎన్ని సంవత్సరాలు బతికాడు. అదే మనం దేవుని శోధించేస్తాం. దేవుడు ఇలా చేసేసేటేటి ఇంత భక్తుడికి? ఆయన అంత భక్తుడే, ఆయన కందుష్లోపమేటి, ఆయన అంత భక్తుడే, ఆయన గుంట్లో జబ్బేటి, ఆయన అంత భక్తుడే, అంత భక్తురాలే, వాళ్ళ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏంటి? మనం తీర్చేస్తాం. భక్తులకే వస్తాయి కష్టాలు, కానీ దేవుడు వాళ్ళ పక్షాన్ని ఉంటాడు, వాళ్ళతో ఉంటాడు, విజయాలు ఇస్తాడు. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇస్సాకు సహోదరులు పరిహసించిన ఏం కాలే. శత్రులై ఫిలిష్తీయులు ఏం చేశారు? విరోధంగా వచ్చారు, ఆయన మిత్రులు అయిపోయారు. ఆ తర్వాత వృద్ధాప్యలో కనుదృష్టి లోపమైంది, ఆయన ఏం కాలే. మరణిస్తాను అనుకున్నాడు, కానీ ఆయుష్ పెంచాడు. భార్య మోసం చేసింది, భార్య ఆ మోసంలో పడిపోయాడు, అయినా భార్య మీద కోపం పెట్టుకోలేదు. కుమారుడు మోసం చేశాడు, కుమారుడు మీద కోపం పెట్టుకోలేదు. ఎవరి మీద కోపం పెట్టుకోలేదు. ఇక చివరి కోడళ్ళు కూడా వేధించేశారని రాశాడు. వాళ్ళ మీద కూడా కోపం పెట్టుకోలేదు. వాళ్ళ దేవుడు క్షమించిన గాక, వాళ్ళు దీవించిన గాక అని ప్రార్థించాడు. కాబట్టి ఇస్సాకు విధేయులకు ఒక మాదిరి. యేసు ప్రభుకు ముంగుర్తిగా కనబడుతున్నాడు. అక్కడ పొట్టేలుకి బదులుగా ఇస్సాకు బలి అవ్వాలి అసలు, కానీ ఇస్సాకు స్థానంలో పొట్టేలు బలి అయింది. శిలువలో ఆయన బలి అవ్వకపోతే మనం నరకానికి పోవలసింది, మనం నశించిపోవలసింది. మన కోసం ఈ దేవుని గొర్రెపిల్ల లోక పాపాలు పోసుకుపోయి ఆ గొర్రెపిల్ల శిలువలో బలి అయిపోయింది కనుక ఈవేళ మన సజీవులుగా ఉన్నాం, రక్షింపడ్డాం. అందుకు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఎబ్రీ పత్రిక 11 అధ్యాయాలు చెప్తున్నాడు, మృతుల్లో నుండి ఒకరిని పొందుకున్నట్టుగా ఇస్సాకుని పొందుకున్నాడు అబ్రహాము. పునరుత్థానానికి గుర్తుగా కనబడుతున్నాడు. రేపు మన యేసుప్రభువు నమ్ముకున్నాడు ఎవరైనా సరే, క్రీస్తును నిద్రించాడు అంటే వాడు మృతుల్లోంచి సజీవుడిగా లేస్తాడని చెప్తుంది బైబిల్. ఆ రోజు యేసుప్రభువు వచ్చేసరికి ఆయన రెండో రాకడకు ఒకవేళ సజీవులుగా ఉన్నావా, నువ్వు మార్పు చెందుతావు. ఈ చైమైన శరీరం అక్షయ శరీరంగా మారిపోతుంది. నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు మరణానికి కూడా భయపడక్కర్లేదని చెప్తుంది బైబిల్. పునరుత్థానానికి గుర్తుగా కనబడుతున్నాడు ఇస్సాకు. కాబట్టి యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఇస్సాకు అక్కడ మనకు కనబడుతున్నాడు, మనందరికి ఒక మాదిరి కనబడుతున్నాడు. ఈ భూమి మీద ఇశ్రాయేలు అందరికీ పితరుడు, ఎదోమీయులకు అందరికీ పితరుడు, క్రీస్తుకి తండ్రి ఇస్సాకు. భౌతిక సంబంధంగా, శరీర సంబంధంగా అంత బ్లెస్ చేశాడు ఇస్సాకుని దేవుడు.
ఇది ప్రియులారా ఇస్సాకు జీవిత చరిత్ర. ఆయన గురించి ఏ అధ్యాయంలో ఆదికాండం 21 అధ్యాయం కాంచి 28 అధ్యాయం వరకు క్రమంగా ఉంటుంది. 35 అధ్యాయంలో ఆయన మరణం ఉంటుంది. ఇది ఇస్సాకు తాలూకు భౌతిక సంబంధ చరిత్ర. ఆయన దగ్గర ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నేర్చుకునే పాఠాలు కూడా ఆయనకి ద్వారా మనకు దేవుడు ఎన్నో బోధించాడు. నాకు బోధించాడు, మీకు బోధించాడు నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం మన జీవితాలు కట్టుకోవాలని, మన కుటుంబాలు కట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు తప్ప మనం నిర్మూలం అవ్వాలని, నాశనం అవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు. నా వెనకాతలు నా జెండా పట్టుకొని నన్ను వెంబడిస్తున్నటువంటి రాత్రి పగలు నా పాటలు పాడి నా వాక్యం చదివి నన్ను ప్రార్థిస్తున్నటువంటి మిమ్మల్ని నేను రక్షించలేకపోతే ఇంకెందుకండి? నేను దేవుడికి రోషం రాదా? మోసే ఏమని ప్రార్థించాడు? ఐగుప్తు నుంచి విడిపించావు, అరణ్యంలో నడిపించావు, ఇప్పుడు ఇలా చంపిస్తే ఏమనుకుంటారు ఐగుప్తులందరూ? అది దేవుడు చేతగానాడు అనుకోరా? ఈవేళ మన పాపాల నుంచి, శాపాల నుంచి, వ్యసనాల నుంచి విడిపించింది దేవుడు. నరకం తప్పించి మనకు నిత్య జీవం ఇచ్చిస్తున్న దేవుడు ఈవేళ భూ సంబంధంగా కూడా మనల్ని బ్లెస్ చేయడానికి, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో సమాధానాలు, వ్యక్తిగతంగా శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం ఇవ్వడానికి ఇస్సాకు వలె మనం జయజీవితం జీవించడానికి ఎప్పుడు నవ్వుతూ బ్రతకాలిరా, నవ్వుతూ చావాలిరా సినిమా పాట. నవ్వుతూ బతికినోడు, నవ్వుతూ చచ్చినోడు ఇస్సాకు. యేసుక్రీస్తు కూడా అలాగే. యేసుక్రీస్తును అనుసరించి కూడా నవ్వుతూ బతుకుతారు, నవ్వుతూ చేస్తారు. అది సినిమా పాట, కానీ నిజ జీవితంలో దేవుడు అదే చేయమని చెప్పాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించినగాక. ఆమెను ఒకవేళ నా మాటల్లో ఏమైనా ఎవరైనా బాధపరిచి ఉంటే నన్ను క్షమించండి. ప్రభు మీలో ఏమైనా లోపల మిమ్మల్ని కూడా దేవుడు క్షమించుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. మన జీవితాలు, కుటుంబాలు, పరిచయాలు కట్టుకుందాం. అట్టి కృప మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అవకాశం ఇచ్చిన పెద్ద పాస్టర్ గారు యేసుప్రభు గారికి, మన పాస్టర్ గారు అయినటువంటి రావు గారికి, మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్.